ట్యాగ్లకు మార్పు. దేవుని సన్నిధిలో ఈ యొక్క ప్రత్యేక వీధి సువార్త కోరికలో మనం అందరం కలుసుకొని మరొక మాసం దేవుడు మనకు ఇచ్చినటువంటి అవకాశం బట్టి ఆయన నీతిగల మార్గాన్ని, ఆయన వాక్యాన్ని నేర్చుకోవడానికి సమయాన్ని వెచ్చించినటువంటి ప్రతి సహోదరికి సోదరి మనందరికీ వందనాలు తెలియపరుస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. దేవుని సన్నిధిలో ఈరోజు దేవుని మాటలు వింటూ వ్యక్తిగతంగా మన ఆత్మసమ జీవితాన్ని బలపరచుకోవడానికి దేవుడు మనకి ఇచ్చినటువంటి అవకాశం సద్వినియోగం చేసుకుందాం. ప్రార్థన చేసుకుందామండి. ప్రార్థన. పరిశుద్ధుడగు మా తండ్రి, కృపా సత్య సంపూర్ణకు మా దేవ, మీ అత్యున్నతమైన శ్రేష్టమైన ఘనమైన నామాన్ని బట్టి మీకు మనపూర్వకంగా స్తుతులు కృతజ్ఞతలు తెలియపరుస్తూ ఉన్నామయ్యా. ఈ యొక్క రాత్రికాల సమయం ముందు మీ సన్నిధిలో మేమందరము చేరి మీ యొక్క నీతిగల మాటలను మేము వినుటకు, విశ్వాస సంబంధమైన జీవితాన్ని మీ నీతిని ఆధారం చేసుకొని మేము కొనసాగించుకోగలుగుటకు మీరు ఇచ్చినటువంటి ఇటు అనుకూల సమయాన్ని బట్టి స్తుతులు తెలియపరుస్తూ ఉన్నాం. మేము ఏ విషయాలు విని వ్యక్తిగతంగా మేము ఆత్మీయంగా బలపరచబడాలని మీరు కోరుతూ ఉన్నారో నాయన, మీ యొక్క ఉపదేశాన్ని మీ గ్రంథానుసారంగా మేము విని విశ్వసించి దాన్ని అనుసరించి వర్ధిల్లుటకు సహాయం దయచేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. మిమ్మల్ని ప్రేమించి మీ సన్నిధానికి వచ్చేసినటువంటి ప్రతి సహోదరుని సహోదరిమణులను కూడా మీ యొక్క దీవెన చేత నింపుతారని, మీ మాటలు బోధిస్తున్నటువంటి నన్ను కూడా మీరు జ్ఞాపకం చేసుకొని లేఖనాలకి ఏది కలిపి చెరిపి శాపగ్రస్తులు అవ్వకుండా మీ గ్రంథంలోని విషయాలను, సత్య సంబంధమైన విషయాలను సత్యవాక్యాన్ని సరిగా ఉపదేశించగలుగుటకు, విభజించి బోధించగలుగుటకు తగినటువంటి అవగాహన, జ్ఞాన వివేకం నాకును దయచేస్తారని నమ్ముతూ విశ్వసిస్తూ ఈ మానవులన్నీ కూడాను యేసుక్రీస్తు వారే అతి శ్రేష్టమైన నామంలో వినయం చేత బ్రతిమలాడి వేడుకొని ప్రార్థిస్తూ ఉన్నాం తండ్రి. ఆమేన్. మరోసారి మీ అందరికీ కూడాను మనపూర్వక వందనాలు తెలియపరుస్తున్నా అండి. మరొక మాసము దేవుడు ఈ స్థలం నుండి ఆయన వర్తమానాన్ని మనమందరం వినటానికి దేవుడు మనందరికీ మంచి వాతావరణం ఇచ్చారు. అలాగనే ఈ పరిచయ విషయంలో అనేకులు ఆసక్తితో సహకరిస్తూ ఉన్నందుకు కూడా నేను మనపూర్వకంగా సహకరిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా వందనాలు తెలియపరుస్తున్నాను. అంటే ఈ సువార్త కూడికల యొక్క ఉద్దేశం ఏంటంటే మనుషులందరూ కూడాను రక్షించబడాలని దేవుని యొక్క ఉద్దేశం. రక్షించబడటం మాత్రమే కాకుండా ప్రతి మనిషి కూడాను సత్యం కూర్చున్నటువంటి అనుభవ జ్ఞానం కలిగి ఉండాలని దేవుని యొక్క ఉద్దేశం అని. రక్షణ అనేది మానవాళికి దేవుడు ప్రసాదించినటువంటి గొప్ప వరం. అంటే రక్షించబడటం అనేది మనం ఏదో డబ్బులు సంపాదించినంత ఈజీగా రక్షణ సంపాదించుకోలేమని. డబ్బులైనా సంపాదించుకోవచ్చు, కానీ ఈ లోకంలో రక్షణ సంపాదించుకోవటం అంత ఈజీ ఏం కాదు. పైగా ప్రస్తుతం దేవుని సంకల్పాన్ని అర్థం చేసుకోలేని పరిస్థితుల్లో మనుషులు ఉన్నప్పుడు నిజంగా దేవుని వాక్యాన్ని ఉన్నట్టుగా నేర్చుకొని రక్షించబడటం అనేది చాలా చాలా సాధనతో ఉన్నటువంటి విషయం. ఎందుకంటే చాలా వాటిని త్యాగం చేసి తప్ప పరలోక సంబంధమైనటువంటి వాతావరణంలో పరలోక సంబంధ పిలుపులో పాలువాడు అవటం అనేది సాధ్యమయ్యేది కాదు. పరలోకం వెళ్ళటం ఈజీయా కష్టమా ఏమండి? పరలోక సంబంధమైన పిలుపులో పాలువారు అవటం కష్టమా ఈజీయా? పరలోక సంబంధ పిలుపు అనే మాటకు అర్థం ఏంటంటే పరలోకం వెళ్దా రండి అని చెప్పుకునే పిలుపు అంటండి. ఒక గొప్ప అధికారి విందు చేశాడు. ఆ విందుకి మనుషులు ఎలా పిలుచుకుంటారండి? అమ్మా ఎలా పిలుచుకుంటారు? ఒక గొప్ప అధికారి, మనకి ఇష్టమైన అధికారి, ఒక నాయకుడు మనకి భోజనాన్ని విందుని ఏర్పాటు చేశాడు, మనల్ని ఆహ్వానించాడు. వెళ్తూ ఏం చేస్తామండి? మనం ఒక్కళ్ళని వెళ్ళిపోతామా? తెలిసిన వాళ్ళని చుట్టాలందరినీ ఏం చేస్తామండి? సామాన్యంగా పిలుస్తామా? గొప్పగా పిలుస్తామా? చాలా గర్వంగా పిలుస్తామండి. త్వరగా. ఆ భోజనం ఒక 2 గంటలు 3 గంటలు తిన్న తర్వాత ఏమైపోయిద్దండి? అరిగిపోయిద్దండి, మళ్ళీ ఆకలేసిద్దండి. ఈ పిలుపు ఆ పిలుపు కాదండి, నిశ్చల రాజ్యాన్ని స్వతంత్రించుకునే పిలుపు అండి. అది పరలోకం వెళ్దాం రండి అనే పిలుపు నిశ్చలమైన రాజ్యాన్ని స్వతంత్రించుకునే పిలుపు అండి. ఈ పిలుపు చాలామందికి విన్నట్టుగా ఉంటారు. ఎందుకండి? ఈ మార్గం కష్టం కాబట్టి, ఇక్కడ సూత్రాలు పాటించడం కష్టం కాబట్టి. ఈ మార్గం విశాలమైన మార్గమా ఇరుకు మార్గమా? యేసుప్రభు చెప్పారండి, ఇరుకు మార్గం. చాలామంది కనుగొంటారా? కొందరే కనుగొంటారా? కొందరే కనుగొంటారు.
విశాలమైన మార్గం ఉంది, చాలామంది ఉంటారు, కానీ తొదకి ఎక్కడ నడిపించింది అంటాడు ఆయన. అది నాశనాన్ని పోయే మార్గం అన్నాడు ఆయన. అంటే మనం దేవుని వాక్యం దగ్గరకు వస్తున్నామంటే వాక్యం ద్వారా మన జీవితాన్ని సరి చేసుకుంటూ దేవుని చిత్తం ఏదైనా తెలుసుకొని ఆయన చిత్తానికి అనుకూలంగా మన జీవితాన్ని ఏం చేస్తున్నాం, మలుచుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నామని. కాబట్టి ఈ విషయాలు బోధించబడుతున్నప్పుడు సువార్త ప్రకటించడమే దేవుని సంకల్పం. ఆ పనిని దేవుడు ప్రారంభించారు, దాన్ని యేసుప్రభువుకు అప్పచెప్పారు, అది అపోస్తులు కొనసాగించారు. ఆదిమ సంఘం చేసింది ఆ పని. అది సువార్త ప్రకటించాలని దేవుని సంకల్పం ఎవరికి అప్పచెప్పాడంటే సంఘానికి అప్పచెప్పాడు. ఒకవేళ సంఘంలో నాయకులు ఉంటే ఆ నాయకులు సువార్త ప్రకటించి కొంతమందిని ఏం చేయాలండి, దేవుని కొరకు సంపాదించాలి. సువార్త ప్రకటించకపోతే నష్టం ఏంటి? ఈ సువార్త అంటే అండి, ఒక మాట చదివి నేను వాక్యంలోకి వెళ్తాను. యాకోబు రాసిన పత్రికలో ఒక మాట ఉండిద్దండి, చాలా ఇష్టమైన మాట నాకు. అది 1వ అధ్యాయము మీరు చదువుతున్నప్పుడు 21వ వచనంలో యాకోబు రాసిన పత్రిక, యేసుప్రభు సహోదరుడైన యాకోబు పత్రికలో ఒక విషయాన్ని, ఒక సందేశాన్ని చెప్పాడండి. అది నేను మీ దృష్టికి తీసుకొని వస్తాను ఈ సమయంలో. ఒకసారి చదువుదాం, ఆ మాటలు చదువుదాం. ఇక్కడ అంటాడు, అందుచేత సమస్త కల్మషమును విర్రవీగుచున్న దుష్టత్వమును మాని లోపల నాటబడి మీ ఆత్మను రక్షించుటకు శక్తిగల వాక్యమును సాత్వికంతో అంగీకరించుడు అన్నాడు. అంటే వాక్యానికి ఉన్న శక్తి ఏంటండి అమ్మా? ఈ వచనంలో వాక్యానికి ఉన్న శక్తి ఏంటండి? ఆత్మను రక్షించగల శక్తిగల వాక్యం అన్నాడండి. ఆత్మకి ఏమైంది? ముందు కొన్ని పదాలు చెప్పాడు. ఆ దుర్గుణాలు ఉంటే మనిషి ప్రమాదం ఉన్నట్ట, సురక్షితంగా ఉన్నట్ట? చాలా ప్రమాదం ఉన్నట్ట అండి. అక్కడ అన్నాడు 21వ వచనంలో, సమస్త కల్మషం అంటే మనుషులు ఏమి పెరిగిపోతుందండి హృదయం అంతరంగంలో? నిర్మలంగా ఉంటున్నారా, కల్మషంగా ఉంటున్నారా? పైకి ఒకలాగా ఉంటాం, లోపల ఒకలాగా ఉంటాం. పైకి బాగున్నారంటాం, లోపల మాత్రం ఒకలాంటి ద్వేషభావాన్ని కనపరుస్తూ ఉంటాం. అది నిర్మలమా, కల్మషమా? ఆరోగ్యంగా ఉన్నట్ట, రోగం వచ్చినట్ల? అలా ఉంటే రోగం వచ్చిందండి, ప్రమాదం అండి. ఆ రోగం శరీరానికి వచ్చే రోగం మనం నరకంలో పడివేయదు. అంతరంగంలో ఈ కల్మషం ఉంటే మాత్రం మనం నిశ్చయంగా ఎక్కడికి వెళ్తామండి? నిశ్చయంగా నరకం వెళ్తామండి. కల్మషం చాలా ప్రమాదకరమైంది. అందుకు ఆ ప్రమాదం నుంచి తప్పించబడాలంటే వాక్యం లోపలికి రావాలి. ఇంకో పదం అన్నాడండి, విర్రవీగుచున్న దుష్టత్వము. దుష్టత్వమే చెడుతనం అయితే ఆ చెడుతనానికి ఏం తోడైందంటే అండి విర్రవీగతనం. విర్రవీగటం అంటే ఏంటో? విర్రవీగే తత్వం అంటే పాత నిబంధనలో ఒక క్యారెక్టర్ కనపడుద్దండి. సవాల్ చేస్తాడు ఒక ఆయన, ఇశ్రాయేల్ ఎవడైనా ఉంటే రండి, నన్ను చంపేస్తే మీ సామ్రాజ్యం మీకు ఇచ్చేస్తాను సవాల్ చేశాను. ఎవరన్నా ఆయన? గొలియాతు. దావీదు పౌరుషం కలిగిన వాడండి, యెహోవా పక్షం నిలబడ్డాడండి. సున్నతి లేనివాడైనటువంటి వాడు ఫిలిస్తీయుడు సున్నతి కలిగినటువంటి దేవుడు ప్రజలైనటువంటి మమ్మల్ని ఎంత లోకుగా మాట్లాడతాడని ఏం చేశాడండి? గొలియాతుతో యుద్ధం చేసి గొలియాతుని ఒక రాయితో ఒడిసెలతో కొట్టి చంపేశాడండి. అంటే విర్రవీగే తత్వం అంటే అలా సవాల్ చేస్తాడండి. మన పల్లెల్లో చూస్తూ ఉంటాం కొన్ని చోట్ల తాగేసి ఆయనే నిలబడలేడండి, పాపం భూమి మీద నిలబడలేడు. కానీ ఏమని సవాల్ చేస్తాడండి? ఆయన నిలబడటమే కష్టం, పిల్లోని నెట్టేస్తే పడిపోతాడు. కానీ ఏమని సవాల్ చేస్తాడండి? చూసుకుందాం రండి అంటాడండి. ఎంతమంది అని రండి అంటాడండి. పిల్లోని నెడితే పడిపోయేటట్టు ఉంటాడు, కానీ లోపల ఏముండిద్దండి? ఆ విర్రవీగతనం ఉండిద్దండి. అది చెడుతనం అండి. విర్రవీగటం అనేది చెడుతనం. దాన్ని ఏం పోల్చంటే దుష్టత్వం అన్నాడండి. ఇవి ఉంటే మనిషి రక్షించబడతాడండి. కల్మషం ఉన్నా రక్షించబడలేడు, ఆ విర్రవీగతత్వం ఉన్నా రక్షించబడలేడు మనిషి. దుష్టత్వం ఉన్న, చెడుతనం ఉన్న మనిషి ఏం చేయలేడండి? రక్షించబడలేడండి. ఈ రక్షణ లేని స్థితిలో ఉన్న మనిషి ఇలాగనే బ్రతికితే నిత్యనాశనానికి, నరకానికి వెళ్ళిపోతాడు. కాబట్టి దేవుడు ఆ మనిషి దగ్గరికి ఏం తీసుకొస్తాడంటే వాక్యం తీసుకొస్తాడండి. వాక్యం బాగు చేసిద్దండి మనిషిని. అంతరంగంలో ఉన్నటువంటి స్వభావాన్ని బాగు చేసే శక్తి దేనికి ఉందంటే ఒక వాక్యానికి ఉందండి. శరీరానికి వచ్చే రోగాల్ని విలువైన మందులు వేసుకొని మంచి డాక్టర్ దగ్గరికి వెళ్ళి నయం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తాం. కానీ అంతరంగంలో పుట్టే రోగానికి ఏ డాక్టర్ గారు మందులు ఇస్తాడు? అందుకే దేవుని సందికి రావాలండి. అందుకే దేవుని వాక్యం దేవుడు మనకి ఇచ్చాడండి. ఆ వాక్యం వినుచున్నప్పుడు పౌలు ఒక మాట అంటాడండి, వినేవారికి సంబంధించి ఏమంటాడంటే, తెస్సలోనికీ పత్రిక మనం 2వ అధ్యాయం చదువుతున్నప్పుడు మొదటి పత్రిక ఒక చిన్న మాట చెప్పి నేను ముగిస్తాను. ఈ పాయింట్ పాఠంలోకి వెళ్తాను.
అంటే ఇవన్నీ ఎందుకంటే వాక్యం వినేటప్పుడు మన స్థితిగతులు మనకు అర్థం కావాలండి. ఎందుకు మనం వాక్యం వినాలి? వాక్యం మన ఆత్మను రక్షించే శక్తి కలిగింది. అది ఆ వాక్యం మన దగ్గరికి వచ్చినప్పుడు ఆ వాక్యానికి ఏం చేయాలండి? లోబడి తత్వం ఉండాలి. సాత్విక మనసుతో వాటిని అంగీకరించాలి అంటాడు. అంగీకరిస్తే మన ఆత్మను ఏం చేస్తాం? రక్షించుకుంటాం. తెస్సలోనిక పత్రికలో పౌలు మొదటి పత్రికలో అంటాడు, ఒక మాట నేను జ్ఞాపకం చేస్తాను ఈ సందర్భంలో. తెస్సలోనిక మొదటి పత్రిక మీరు 2వ అధ్యాయం చదువుతున్నప్పుడు అక్కడ పౌలు అన్న మాట ఏంటంటే, వాస్తవానికి పౌలు తన 3వ సువార్త ప్రయాణంలో తెస్సలోనిక ప్రాంతం వెళ్తాడు. అక్కడ ఎంతకాల వాక్యం ప్రకటిస్తాడంటే 3 విశ్రాంతి దినాలు ప్రకటిస్తాడండి. అంటే వాళ్ళ యొక్క స్వీకరించిన మనస్తత్వం ఒకసారి చూస్తే, వారు వాక్యాన్ని అంగీకరించిన మనస్తత్వం ఒకసారి చూస్తే అక్కడ అంటాడు 13వ వచనంలో, 2వ అధ్యాయము మొదటి తెస్సలోనిక పత్రిక 13వ వచనం చదువుతున్నాను. ఆ హేతు చేత మీరు దేవుని గురించిన వర్తమాన వాక్యము మా వాళ్ళని అంగీకరించినప్పుడు, అపోస్తలులు ప్రకటించారు, వాళ్ళు తెస్సలోనిక ప్రాంతంలో ప్రజలు విన్నారండి. అప్పుడు పౌలు అంటున్నాడు వాళ్ళ గురించి, దేవుని గురించిన వర్తమాన వాక్యము మా వాళ్ళని అంగీకరించినప్పుడు మనుషుల వాక్యమని ఎంచగా అది నిజముగా ఉన్నట్టు దేవుని వాక్యమని దాన్ని అంగీకరించుతారు. ఎలా అంగీకరించారంటే తెస్సలోనిక ప్రాంతంలో ఉన్నటువంటి విశ్వాసులు మనుషుల వాక్యమని అంగీకరించారా? అది నిజముగా ఉన్నట్టు దేవుని వాక్యమని అంగీకరించారా? ప్రస్తుతం వాక్యం వినే విషయంలో మనుషులు ఎవరి వాక్యం అని చూస్తున్నారు ఎక్కువగా. పలానా యేసురత్నం గారు చెప్తే మనకెందుకు, ఆయనగా చెప్పుకునేది, పలానా నతనీల వద్దులే, పలానా కోటిబాబా వద్దులే, పలానా వద్దులే. ఇది మనుషుల వాక్యంగా చూస్తున్నారా? దేవుని వాక్యంగా చూస్తున్నారా? మనుషులను బట్టి కూడా వాక్యాన్ని విలువిస్తారా? ఇస్తారండి. నేను మొన్న ఇంతకుముందు కూడా చెప్పాను, సూటు బూట్ వేసుకుని మన దగ్గరికి వాక్యం చేయడానికి వచ్చాడు, ఏసీ కార్లో నల్ల కళ్ళద్దాలు పెట్టుకొని. ఎలా స్వీకరిస్తామండి? కాలినడిగిన చెప్పులు అరిగిపోయిన చెప్పులు వేసుకొని, మాసిపోయిన గడ్డం వేసుకొని, మాసిపోయినటువంటి బట్టలతో, చిరిగిపోయిన బైబుల్తో అరచేతులు మన చేతులతో పట్టుకొని వస్తాడు, ఊగులాడుకుంటూ. ఆయన ఎలా స్వీకరిస్తామండి? గౌరవిస్తామండి? బాగా విద్యావంతుడు, బాగా చదువుకున్న వ్యక్తి, ఒక సువార్తికుడు, ఆయన ఎలా స్వీకరిస్తాం? చదువు సంధి లేనివాడు బైబిల్ పట్టుకుంటే ఎలా స్వీకరిస్తాం? ఒకేలా చూస్తామా? మనుషులు బట్టి స్వీకరిస్తాం లేదా? ఎర్రగొన్నాడు, బాగా ఎత్తుకున్నాడు, సువార్తికుడిగా ఉన్నాడు, మన ఇంటికి వచ్చాడు వాక్యం చేయడానికి, ఆయన ఎలా స్వీకరిస్తాం? పొట్టిగా నల్లగొన్నాడు, ఆయన ఎలా స్వీకరిస్తాం? ఇద్దరిని ఒకేలాగా స్వీకరిస్తామా? బాగా అగ్రకులానికి సంబంధించిన వ్యక్తి, బాగా పేరు ప్రఖ్యాతలు సంపాదించిన వ్యక్తి, సువార్తికుడిగా పాత్ర వహించాడు, ఆయన ఎలా స్వీకరిస్తాం? తక్కువ కులం వ్యక్తి వాక్యం చెబుతున్నాడు, ఆయన ఎలా స్వీకరిస్తాం? వ్యక్తులను బట్టి మనుషులు వాక్యం దగ్గరికి వచ్చేవాళ్ళు ఉన్నారో తెలుసా లేదండి? ఉన్నారు లేదా? కానీ తెస్సలోనిక ప్రాంతంలో పౌలు వాక్యం చెప్పినప్పుడు అంటండి, అది నిజముగా దేవుని వాక్యం అని అంగీకరించారంటండి. పౌలు మానవుడు కాదు కదా, మనకెందుకులే అనుకోలేదంటండి. అంటే దేవుని వాక్యం అని అంగీకరించినప్పుడు ఏదో చేస్తాండి. ఇక్కడ నేను అది చెప్పాలని నా ప్రయత్నం. ఇక్కడ అంటాడు, మనుషుల వాక్యంని ఎంచక అది నిజముగా ఉన్నట్టు దేవుని వాక్యం అని దాన్ని అంగీకరించుతారు. గనుక మేమును మానక దేవునికి కృతజ్ఞతాస్తుతి చెల్లించున్నాము. ఎప్పుడైతే అది దేవుని వాక్యం అని నిజంగా ఉన్నదన్నట్టుగా వాళ్ళు అర్థం చేసుకుని బ్రతుకుతున్నారో, ఓ సువార్తికుడు దేవునికి ఏం తెలియపరుస్తాడండి? వాళ్ళ జీవిత విధానాన్ని బట్టి, వాళ్ళ విశ్వాసాన్ని బట్టి దేవుని కృతజ్ఞతాస్తుతి తెలియపరుస్తాడండి. మీరు ఇచ్చే డబ్బులు బట్టి కాదని సువార్తికుడు దేవునికి థ్యాంక్స్ చెప్పేది, మీరు పెట్టే భోజనాన్ని బట్టి కాదని దేవునికి థ్యాంక్స్ చెప్పేది. అలాంటి వాళ్ళు కూడా ఉంటారంటే ఉండకపోవచ్చు, ఉంటారు, లేరు అని లేదు నిజంగా. కానీ పౌలు దేని బట్టి కృతజ్ఞతాస్తుతి తెలియపరుస్తున్నాడు? వాళ్ళు దేవుని వాక్యం అని ఉన్నదన్నట్టుగా వాళ్ళు అది నిజముగా దేవుని వాక్యం అని అంగీకరించారు కాబట్టి, అలాగ జీవిస్తున్నారు కాబట్టి పౌలు వాళ్ళ విషయంలో దేవుడికి ఏం తెలియపరుస్తున్నాడు? ఆయన కృతజ్ఞతాస్తుతులు తెలియపరుస్తున్నాడు. ఆయన ఆ వాక్యం ఏం చేస్తా అంటాడంటే ఇక్కడ, ఆ వాక్యము విశ్వాసులైన మీలో కార్యసిద్ధి కలుగు చేయుచున్నది. ఆ వాక్యం ఏం చేస్తా అంటే ఆత్మను రక్షించడమే కాదండి, ఆత్మలకి కార్యసిద్ధి కలుగు చేస్తండి. అంటే నిజంగా వాక్యం కార్యసిద్ధి కలుగు చేస్తండి. ఆ వాక్యం సహజత్వం ఏంటంటే స్వచ్ఛమైందండి, దానికి ఏది కలపకూడదండి. ఎప్పుడు కార్యసిద్ధి కలుగు చేస్తుందంటే ఆ వాక్యానికి మానవ ఆలోచనలు, మానవ అభిప్రాయాలు, మానవ సిద్ధాంతాలు కలపనంత వరకు ఆ వాక్యం కార్యసిద్ధి కలుగు చేస్తాండి. మానవ అభిప్రాయాలు, సిద్ధాంతాలు, ఉద్దేశాలు వాక్యాన్ని కలిపావా, దేవుడు కోరుకునే కార్యసిద్ధి మనసులో కలగదండి. మనం కోరుకునే విధంగా కార్యసిద్ధి జరిగిద్దండి. ఎందుకు కార్యసిద్ధి అంటే ఏంటో, కార్యము సిద్ధీకరించడం అంటే మనం అనుకున్నది ఏదైనా జరిగించడానికి సంబంధించినటువంటిదండి. అంటే దేవుడు కోరుకునే విధంగా ఒక వ్యక్తి తయారవటానికి దేవుడు ఏమి ఇచ్చాడు? వాక్యాన్ని ఇచ్చాడు. ఆ వాక్యం ఉన్నదన్నట్టుగా ప్రకటించబడితే ఆ వ్యక్తిలో కార్యసిద్ధి కలుగు చేస్తుందా లేదా వాక్యం? ఆ వాక్యానికి మనుషుల అభిప్రాయాలు, సిద్ధాంతాలు, ఉద్దేశాలు కలిపితే దాని సహజత్వం ఏమైద్దండి?
కోల్పోద్ది దాన్ని. ఎప్పుడు వాక్యానికి మనుషులకు అభిప్రాయాలు సిద్ధాంతాలు కలపకూడదండి. అది నేను నేర్చుకున్నటువంటి సూత్రం అండి. మన అభిప్రాయాలతో వాక్యాన్ని కలపకూడదండి, అది చెరిపేయకూడదండి. దాని సహజత్వం పోగొట్టుకునేదండి వాక్యం. అప్పుడు ఒక అంశాన్ని గురించి ఈరోజు మనం ఆలోచించడానికి ప్రయత్నం చేద్దాం. ఈ వాక్యానికి సంబంధించిందే. అదేంటంటే, దేవుడు అన్ని కాలాల్లో మనుషులకి తన సందేశాన్ని జారీ చేస్తూ ఆయన మాట శ్రద్ధగా వినాలని దేవుడు కోరుతూ ఉంటాడండి. ఎందుకంటే ఆయన సార్వభౌమ అధికారం కలిగిన వాడు కాబట్టి, ఆయన సమస్తాన్ని కలుగు చేసిన వాడు కాబట్టి, ఆయన చిత్తాన్ని మాత్రమే జరిగించాలని దేవుడు ఏం చేస్తాడు, మనుషుల నుంచి కోరుతూ ఉంటాడండి. ఆయన ఆజ్ఞాపిస్తాడండి. ఆయన ఆజ్ఞని మనిషి ఏం చేయాలి, తూచే తప్పకుండా పాటించాలండి. అయితే దేవుడు మానవులకు ఆజ్ఞాపించినప్పుడు దేవుని యొక్క గొప్పతనాన్ని మనిషి అర్థం చేసుకొని, దేవుని యొక్క గొప్పతనాన్ని మనిషి గ్రహించిన తర్వాత ఆయన ఆజ్ఞకు సంపూర్ణంగా మనిషి ఏం చేయాలండి, విధేయత చూపించాలండి. ఆయన ఆజ్ఞాపించిన తర్వాత దానికి ఏది కలపడానికి కానీ తీసివేయడానికి కానీ అధికారం ఎవరికి లేదండి. అయితే ఈరోజు నేను మీతో చిన్న అంశాన్ని మాట్లాడటానికి ప్రయత్నం చేస్తాను. దేవుని మాటకు విధేయత చూపించడం ఒక అంశాన్ని గురించి మనం ఆలోచించేద్దాం. దేవుని మాటకు విధేయత చూపించుట. ప్రస్తుతం మనలో చాలామందివి కూడా దేవుడన్నా ఆయన మాట లేకపోతే ఆయన వాక్యం అన్నా కొంచెం చులకన భావం ఉన్నట్టుగా మన జీవితాలు కనబడతాయండి. కారణం ఏంటంటే దేవుణ్ణి మనం చూడలేదు, దేవుని యొక్క వాక్యం దాని విలువ మనం గ్రహించలేకపోయాం. కాబట్టి దాన్ని ఎలా చూస్తామంటే కొంచెం తేలిగ్గానే చూస్తామండి. కానీ దేవుడు ఆయన వాక్యానికి కానీ ఆయనకు ఉన్నటువంటి వ్యక్తిత్వాన్ని బట్టి ఆయన ఎంతగా కనపరచాలని కోరుకుంటున్నాడో స్పష్టంగా ఆయన గ్రంథంలో రాయించాడండి, చెప్పేదండి. అనేక సందర్భాల్లో దేవుడు వెల్లడిపరుస్తూ వచ్చాడు. కొంచెం మనసు పెట్టి ఆలోచించడానికి ప్రయత్నం చేద్దాం. అంటే మనం ఆలోచిస్తున్న పాఠం ఏంటండి, దేవుని మాటకు విధేయత చూపించుట. అంటే ఈ పాఠానికి ఉద్దేశంగా నేనేం రాసుకున్నానంటే, విశ్వాసి దేవుడు ఆజ్ఞాపించిన మాటకు విధేయత చూపించి కార్యాలు జరిగిస్తాడు అనేది నేను రాసుకున్నానండి. అంటే మీ మనసులో ఏమి ఈ పాఠం గురించి మనం ఆలోచన చేస్తామంటే, ఒక విశ్వాసి దేవుడు ఆజ్ఞాపించిన మాటకు ఏం చేస్తాడండి, సంపూర్ణంగా లోబడి కార్యం జరిగిస్తాడు తప్ప కొంత లోబడి కొంత దేవుని ఇష్టం కొంత మన ఇష్టం జరిగించడానికి ప్రయత్నం చేయడండి. అలా జరిగించేవాడు విశ్వాసి కాదు. కొంచెం ముందు జరగపోయారా, మొత్తం ఇరుక్కొని కూర్చున్నారా? కొంచెం ముందు ప్లేస్ ఏముంది కదమ్మా, అంటే మొత్తం ఇరుక్కొని కూర్చున్నారు. కొంచెం ఫ్రీగా ఉంటే ఫ్రీగా వింటారు వాక్యం. విశ్వాసి దేవుడు ఆజ్ఞాపించిన మాటకు విధేయత చూపించి కార్యాన్ని జరిగిస్తాడు అనడానికి పాఠం ఉద్దేశంగా మనం రాసుకోవచ్చు. ఈ మాటకు విధేయత అనే పదానికి అర్థమే రాసుకోవచ్చు అండి. విధేయత అంటే, విధేయత అనే పదానికి అర్థం లోబడుట, మాట వినుట. అంటే విధేయత అనే మాట మనం వాడుకలో ఉపయోగిస్తాం. లోబడుట, మాట వినుట. ఇంకేం రాసుకోవచ్చు అండి, చెప్పింది చెప్పినట్టుగా చేయుట. విధేయత చూపించడం అంటే అర్థం ఏంటంటే, చెప్పింది చెప్పినట్లుగా చేయుట, చెప్పినట్లుగా చేయుట. అంటే ఇలాంటి చాలా ఉన్నాయండి. అంటే మీరు అనుకో అన్నాడు, దీనత అన్నాడు, నమ్రత అన్నాడు, మర్యాద అన్నాడు. ఇవన్నీ కూడా పర్యాయ పదాలండి. విధేయత అనే పదానికి డిక్షనరీలో చాలా పదాలు ఉన్నాయి ఇలాగ రాసుకుంటే. అంటే దేవుని పట్ల ఒక వ్యక్తి ఆయన మాటకు విధేయత చూపిస్తున్నాడంటే అర్థం ఏంటంటే, ఆయన మాటను ఏం చేస్తున్నాడండి, గౌరవిస్తున్నాడు, ఆయన మాటకు లోబడుతున్నాడు, ఆయన మాటను వింటున్నాడు, ఆయన చెప్పినట్టుగా చేస్తున్నాడు. ఎందుకు ఆయన చెప్పినట్టుగా చేయాలి? నాన్న చెప్తాడు, ఎందుకు నాన్న చెప్పినట్టుగా చేయాలి? అమ్మ చెప్పింది కొన్ని పనులు, ఎందుకు చెప్పినట్టుగా చేయాలి? ఏమా పిల్లలు, ఎందుకు చేయాలి? నాన్న చెప్పినా అమ్మ చెప్పినా ఎందుకు చేయాలి? ఒకటి, వాళ్ళకి మనం ఇచ్చే గౌరవం అండి, అంతే. మొట్టమొదట వాళ్ళకి మనం ఇచ్చే గౌరవం. అంటే ఒక నాన్నని అమ్మని గౌరవించాలని దేవుడు కోరుతున్నప్పుడు ఒక మాట ఇచ్చిన తర్వాత ఆ మాటకు సంపూర్ణంగా ఏం చేయాలండి,
లోబడాలి. పెద్దలు మనం ఇచ్చే గౌరవం అంటే విధేయతే కదండి. పెద్దవారు మాట చెప్పినప్పుడు ఆ మాటని సరే చేస్తానని చెప్పి చేయటం అనేది వాళ్ళ మాటను గౌరవించడం. అప్పుడు సోదరులు చెప్పినట్టుగా తండ్రికి నేను ఎందుకు లోబడాలి? ఆయన నన్ను కన్నాడు కాబట్టి, తల్లి నన్ను కన్న కాబట్టి, వాళ్ళు నన్ను పోషిస్తున్నారు కాబట్టి, వాళ్ళు నన్ను సంరక్షిస్తున్నారు కాబట్టి, వాళ్ళ అవసరం నా అవసరం తీరుస్తున్నారు కాబట్టి దేవుడికి ఎందుకు లోబడాలండి మనం? వాస్తవానికి నాన్నకన్నా అమ్మకన్నా నాన్న పోషిస్తున్నా అవసరాలు తీరుస్తున్నా నాన్నకు ఆ సామర్థ్యం ఇచ్చింది ఎవరండి? ఆ భాగ్యాన్ని కలుగు చేసింది ఎవరండి? పిల్లల్ని ఇచ్చింది ఎవరండి? దీని వెనకాల దేవుని యొక్క కృపను చూడగలగాలండి, దేవుని యొక్క ప్రేమను అర్థం చేసుకోవాలండి. ఆ దేవుడు ఎలాంటి వాడు అంటాడంటే ఆయన సర్వోన్నతుడండి. సర్వోన్నతుడైనటువంటి దేవుని యొక్క మాటకు మనిషి ఏం చేయాలండి? సంపూర్ణంగా లోబడాలి లేదా? సంపూర్ణంగా ఆయన చిత్తం జరిగించడానికి విధేయత చూపించాలి లేదా? అయితే ఇక్కడ ఆయన మహోన్నతుడిని గుర్తించి ఆయన మాటను గౌరవించి ఆయన చెప్పినట్టుగా చేయాలనేది ఈ పాఠంలో జాగ్రత్తగా మనం అర్థం చేసుకోవాలండి. ఎందుకంటే మనం అందరం ఆయన చేత సృష్టించబడిన వారం. ఆయన మాటకు లోబడాలని దేవుడు కోరుతూ ఉన్నాడు. ఆయన పరిశుద్ధతను సన్మానించాలని దేవుడు కోరుతూ ఉన్నాడు. ఆయన మాటకు ఏది కలపకూడదు. వాస్తవానికి ఆయన ఆజ్ఞాపించిన వాటిలో ఏది తీసివేయడానికి అధికారం మనిషికి లేదండి. ఎందుకంటే సంపూర్ణంగా ఆయన మాటకి విధేయత చూపించాలి. నిర్గమాకాండము ఒక సందర్భాన్ని నేను జ్ఞాపకం చేస్తాను. మనుషులు ఎప్పుడు కూడాను ఆయనతో సంబంధాన్ని బలపరుచుకోవాలంటే, ఆయనతో అన్యోన్య సహవాసం కలిగిన వారు ఉండాలి అంటే, ఆయన ఇక్కడ నిబంధనలు నిలిచి ఉండాలంటే మనిషి ఎప్పుడు కూడాను ఆయన చెప్పినట్టుగా చేయాలి తప్ప మనకు నచ్చినట్టుగా చేయడానికి ప్రయత్నం చేయకూడదు అనేది ఆయన ఆజ్ఞాపించున్నాడు. ఒకసారి చదువుదాం. నిర్గమాకాండము 19వ అధ్యాయము ఒకసారి చూద్దాం, ఆ వచనం చూద్దామండి. ఇక్కడ అంటాడు నిర్గమాకాండం 19వ అధ్యాయం 5వ వచనంలో, కాగా మీరు నా మాట శ్రద్ధగా విని. అదిగోండి, దేవుడు ఆయన మాట్లాడుతున్నటువంటి మాటలు, ఆయన ఏదైనా ఆజ్ఞాపించినప్పుడు, ఆయన ఏదైనా సెలవిస్తున్నప్పుడు ఆయన మాటలు ఎలా వినాలంటున్నాడండి? శ్రద్ధగా విని. శ్రద్ధగా వినటానికి సంబంధం ఏంటండి? శ్రద్ధ అనే మాటని చదువుకున్నవారని చెప్తారా? శ్రద్ధ చూపించడం అంటే ఆసక్తి. శ్రద్ధకి ఇంకెవరని చెప్తారా? మనసు పెట్టి వినాలండి. శ్రద్ధ అనే మాట చదువులో కొద్ది శ్రద్ధగా చదువురా అని అంటారండి. చదువుతుంటారు కానీ చదువుతున్న విషయాలు ఏం చేయరండి? గ్రహించలేరండి. ఎగ్జామ్లు చూస్తే రాయలేరండి, ఫెయిల్ అవుతున్నారండి. కొద్దిగా మనసు పెట్టి చదువురా, శ్రద్ధగా చదువురా అంటారండి. శ్రద్ధ అంటే దృష్టి పెట్టడం అండి, లగ్నం చేయటం అండి, దాని మీద ధ్యాస ఉంచడం అండి. అంటే దేవుడు ఏం చెప్తున్నాడో, ఎలా చేయమంటున్నాడో, ఏం ఆజ్ఞాపిస్తున్నాడో దాని మీద ఏం చేయాలండి? మనసుని లగ్నం చేయాలండి. శ్రద్ధ పెట్టకపోవటం అనేది దేవుడు ఎవరికి అప్పచెప్పాడండి? అది మనకు వదిలిపెట్టాడండి. అంటే దేవుడు మాత్రం కోరుకుంటుంది ఏంటంటే నా మాట శ్రద్ధగా విను. అప్పుడు శ్రద్ధగా వింటూ ఇంకో విషయం చెప్తున్నాడు, నా మాట శ్రద్ధగా విని నా నిబంధన అనుసరించి నడుచుని ఎడల అన్నాడండి. నడిచిన ఎడల మీరు సమస్త దేశ జనులలో నాకు స్వకీయ సంపాద్యం ముందురు, సమస్త భూమి నాదే కదా, మీరు నాకు యాజక రూపమైన రాజ్యముగాను పరిశుద్ధ జనముగాను ఉందిరని చెప్పము. సందర్భం ఏంటంటే సీనాయి పర్వతం దగ్గర ఇశ్రాయేలు ఉన్నారండి. దేవుడు పాలు తేనెలు ప్రవహించే దేశానికి వారిని నడిపిస్తూ ఐగుప్తు దాశరికంలో నుంచి దేవుడు వారిని ఎక్కడ నడిపించాడండి? ఈ దాశరికంలో ఉన్నారు ఒకప్పుడు. వారిని దేవుడు పాలు తేనెలు ప్రవహించే దేశం, ఇదిగో ఈ కనాన్ అండి, ఇది ఈ కనాన్ దేశం. వీళ్ళు ఈ మోషే నాయకత్వంలో ఈ ఐగుప్తు దాశరికం నుంచి దేవుడు ఏం చేసిన వాళ్ళని తప్పించి సీనాయి పర్వతం దగ్గర తీసుకొచ్చారండి. ఈ సీనాయి పర్వతం దగ్గర దేవుడు వారితో ఏం చేస్తున్నాడు? ఇది నిబంధన కొండ, అంటే నిబంధన పర్వతం, లేకపోతే నిబంధన చేశాడు. ఏంటని నిబంధన అంటే 10 ఆజ్ఞల్లో వివిధమైన ఆజ్ఞలు ఇచ్చాడండి. అంటే ఐగుప్తు యొక్క దాశరికం నుంచి దేవుడు విడుదల చేసి మోషే నాయకత్వంలో ఇక్కడ తీసుకొచ్చాడు. ఎంతమంది వచ్చారండి? వాళ్ళు సుమారుగా యుద్ధానికి వెళ్ళదగిన వారి సంఖ్య 6 లక్షల కాలుబలం అన్నాడండి. 6,03,550 మంది యుద్ధానికి వెళ్ళదగిన వారి సంఖ్య. అయితే నేను ఆ విషయాన్ని ఎందుకు జ్ఞాపకం చేస్తున్నానంటే వీళ్ళు ఎక్కడున్నారు, అక్కడ సందర్భం ఏంటి, ఎందుకు చెప్తున్నాను ఆ మాటలు? బైబిల్ చదువుతున్నప్పుడు అది చూడగలగాలండి. వాళ్ళు సీనాయి దగ్గర ఉన్నారు. వాళ్ళకి అప్పటి వరకు చట్టం తెలియదు, రాతపూర్వకమైన చట్టం ఏమి లేదు. వాళ్ళు ఎక్కడున్నారు? ఐగుప్తు యొక్క సంస్కృతిలో విగ్రహ సంబంధమైనటువంటి ఒక అన్యుల వాతావరణంలో జీవించినట్టు జీవితాలు వాళ్ళే. కాబట్టి దేవుని యొక్క ధర్మం తెలియదు వాళ్ళకి. దేవునితో ఎలా ఉండాలో, సాటి మనుషులతో ఎలా ఉండాలో నైతిక విలువలు తెలియదు. అలాంటి వారికి దేవుడు ఏం చేస్తున్నాడంటే ఇది నా ధర్మము, ఇది నా నీతి, నా ధర్మాన్ని అనుసరించి నడుచుకోండి, నా మాట మీరు శ్రద్ధగా వినండి, నా నిబంధన అనుసరించి నడుచుకుంటే
మీరు నాకు యాజక రూపం రాజ్యంగా ఉంటారని దేవుడు వారిని ఏం చేస్తున్నాడండి, అప్పుడు ఉన్నటువంటి ప్రపంచ జనాభాలో నుంచి వారిని దేవుడు ప్రత్యేకించుకుంటున్నాడు. ఒక ప్రత్యేక జనంగా దేవుడు వారిని ఏం చేస్తున్నాడండి, ఏర్పరచుకున్నాడు. వారు ఇశ్రాయేలు జనాంగం. అప్పుడు దేవుడి మాట ఎలా వినాలని కోరుకుంటున్నాడండి, శ్రద్ధగా వినాలని కోరుకుంటున్నాడండి. వినేసి వదిలిపెట్టమంటున్నాడా? నిబంధన ఏం చేయాలండి, గైకొనాలి అని కోరుకుంటున్నాడండి. గైకొనడం అంటే ఏంటండి, బాగా చెప్పారని అభినందించడమా? మనం చాలా సందర్భాలు వాక్యం వింటామండి, వాక్యం విని ఏం చేస్తామండి, అబ్బా భలే చెప్పారండి, ఎక్కడి నుంచి వచ్చారు ఆ పాస్టర్ గారు, బ్రహ్మాండం చెప్పారండి అంటామండి. ఏం చెప్పారంటే బ్రహ్మాండం చెప్పారంటామండి. ఏం చెప్పారండి అంటే బ్రహ్మాండం చెప్పారండి అంటామండి. ఏం చెప్పారో తెలియదండి మళ్ళీ. అంటే అభినందించడం గురించి కాదు, గైకొనడం అంటే దాని ప్రకారంగా జీవితాన్ని కొనసాగించడానికి సంబంధించింది. అది కొనసాగిస్తే నిబంధనలు ఉంటారు, కొనసాగించకపోతే దేవుడికి వారికి ఏముండదండి, నిబంధన ఉండదండి. నిబంధన ఏం చేశారు, వాళ్ళు భంగం చేసుకున్నారు. ఆ నిబంధనలో ఒక షరతు ఏంటంటే, నిబంధనలో ఉన్న గొప్ప ఆజ్ఞ ఏంటంటే, 3 ఆజ్ఞ చెప్తారా పిల్లలు? 3 ఆజ్ఞ. మీ పెద్దలు అందించగాకండి, పిల్లలకి అవకాశం ఇద్దాం. 3 ఆజ్ఞ చెప్తే గిఫ్ట్ ఇద్దాం. 3 ఆజ్ఞ. అవ్వా నేను పొరపాటున వేసానే ప్రశ్న. 3 ఆజ్ఞ అండి. ఆజ్ఞల్లో 10 ఆజ్ఞల్లో 3 ఆజ్ఞ ఉంది కదా. వద్దులేమ్మా, మొదటి ఆజ్ఞ కాదు నేను అడిగింది, 3 ఆజ్ఞ. నీ దేవుడిని యెహోవా నామమున వ్యర్థంగా నుచ్చరింపకూడదు అన్నాడండి. 3 ఆజ్ఞనమ్మా, 3 ఆజ్ఞనా? చదవలేదు ఇప్పుడు? చదివినా మర్చిపోయారా? మర్చిపోవటం మానవ సహజంలేండి. ఎందుకంటే మనకి పాఠ్యపుస్తకాల మీద ఉన్న శ్రద్ధ బైబిల్ మీద ఉండదు పిల్లలకి. ఎందుకంటే ఇప్పుడు ఎగ్జామ్స్ కదా, ఏ క్వశ్చన్కి ఏ ఆన్సర్ రాయాలో, ఎలా పాస్ అవ్వాలో దాని మీద దృష్టి ఉండిద్ది. ఇదేం పరీక్ష పెట్టేది కాదు కదా, దేవుడు మార్కులు ఏమి ఇవ్వడు కదా దీనివల్ల. అందుకు పిల్లలకి సెక్యులర్ స్టడీ నాలెడ్జ్ ఉంటుంది తప్ప బైబిల్ నాలెడ్జ్ ఉండట్లేదని మన పిల్లలకి. సారీ. అంటే దేవుడు ఏం కోరుకుంటున్నాడంటే, ఆయన ధర్మశాస్త్రం ఇచ్చిన తర్వాత దేవుడిని యెహోవా నామాన్ని వ్యర్థంగా ఉచ్చరించకూడదు అన్నాడు ఆయన. ఎందుకు వ్యర్థంగా ఉచ్చరించడం అంటే అర్థం ఏంటండి? వ్యర్థంగా ఉచ్చరించడం అంటే అర్థం ఏంటండి? వ్యర్థంగా ఉచ్చరించడం అంటే అర్థం ఏంటండి? అంటే ఆయన పేరు మీద వ్యర్థమైనటువంటి మాటలు మాట్లాడకూడదండి. ఆయన పేరు మీద అబద్ధ ప్రమాణాలు చేయకూడదండి. ఆయన నామం ఎలాంటిది అన్నాడు? 111 కీర్తన 9వ వచనం చదువుతున్నప్పుడు ఆయన నామం పరిశుద్ధమైనది, పూజనీయమైనది అన్నాడండి. దేవుడైన యెహోవా నామం ఎలాంటిది అంటాడండి? పరిశుద్ధమైనది, ఆయన పూజనీయమైనది ఆయన నామం అన్నాడండి. అంటే పరిశుద్ధమైన నామాన్ని మనిషి ఏం చేయాలంటే పరిశుద్ధంగా చూడాలండి, పరిశుద్ధంగా ఎంచాలండి, గణపరచాలండి, మహిమపరచాలండి, ఆయన నామాన్ని గౌరవించాలండి. అమ్మా అర్థం చేసుకోగలుగుతున్నారా నేను చెప్పేదాన్ని? అంటే ఆయన నామాన్ని ఎందుకు వ్యర్థంగా ఉచ్చరించొద్దు అంటే దేవుడు ఆయన నామం పరిశుద్ధమైంది కాబట్టి ఆయన నామం పేట వ్యర్థమైనటువంటి ప్రమాణాలు ఏం చేయకూడదండి. వ్యర్థంగా ఉచ్చరించేవాడిని దేవుడు ఏం చేయనన్నాడు? నిర్దోషిగా ఎంచడం అన్నాడు. నిర్దోషిగా ఎంచడం అంటే అర్థం ఏంటంటే వాళ్ళని ఎలా చూస్తాడు దేవుడు? దోషులుగానే పాపులుగానే చూస్తాడండి. అంటే ఎప్పుడైనా మనం దేవుడి మీద ఉట్టేసి అబద్ధం ఆడితే దేవుడి నామాన్ని మనం ఏం చేసినామండి? దేవుని దృష్టిలో మనం ఎలాంటి వాళ్ళు కనబడతామండి? దోషులుగానే చూస్తామండి, వాళ్ళు నిర్దోషిగా ఎంచడండి. మనం తప్పుడు పని చేసి కూడా కొన్ని సందర్భాలు యెహోవా తోడు అంటామండి, దేవుడి మీద ఒట్టు అంటామండి. దేవుడి నామాన్ని మనం ఏం చేసిన వాళ్ళమండి? వ్యర్థంగా ఉచ్చరించిన వారమండి. కొన్ని సందర్భాల్లో దేవుడు చేయని వాటిని దేవుడు చేస్తాడని చెప్తామండి. అది కూడా దేవుడిని మనం ఏం చేసిన వాళ్ళం? శోధించిన వాళ్ళం, ఆయన నామాన్ని వ్యర్థంగా ఉచ్చరించిన వారం అవుతామండి. అంటే దేవుడి నామం పరిశుద్ధమైంది, పూజనీయమైంది అన్నప్పుడు మనిషి ఏం చేయాలి? ఆయన నామాన్ని గౌరవించాలి, ఆయన నామాన్ని గణపరచాలి, ఆయన నామాన్ని మహిమపరచాలి, ఆయన నామాన్ని ఎప్పుడు కూడా అవమానపరిచే విధంగా ప్రవర్తించకూడదు. అయితే ఆయన నామం గొప్పదా కాదు? దీన్ని బట్టి నామాన్నే దేవుడు ఒకవేళ వ్యర్థంగా ఉచ్చరిస్తే, అనవసరంగా పలికితే, ఆయన నామాన్ని గురించి సెటరిక్గా మాట్లాడితే, వల్గర్గా మాట్లాడితే, జోక్స్ చేస్తే ఆయన నామం మీద దేవుడు వాళ్ళని ఎలా చూస్తాడంటే దోషులుగానే చూస్తాడు. వాళ్ళని నిర్దోషులు అండండి, పాపులుగానే చూస్తాడు ఆయన. అదే దేవుడు ఏం చేశాడంటే ఆయన నామం అంతటి కంటే కూడా ఆయన ఇచ్చిన వాక్యాన్ని ఏం చేశాడంటే గొప్ప చేశాడండి. ఎక్కడుందండి ఆ మాట బైబిల్లో? ఆయన నామే గొప్పది కదా. ఆయన నామం అంతటి కంటే కూడా ఆయన ఇచ్చిన వాక్యాన్ని ఏం చేసిన దేవుడు గొప్పది చేశాడండి. ఒక సందర్భం చూద్దామా? 138వ కీర్తనలో నామే గొప్పదైనప్పుడు ఆ నామాన్ని ఎవరైనా వ్యర్థంగా ఉచ్చరిస్తే, ఆయన నామంపేట ఏదైనా తప్పుడు మాటలు మాట్లాడితే, ప్రమాణం చేసి ఒకవేళ ఆయన నామంపేట ప్రమాణం మీరితే దేవుడు వాళ్ళని దోషులుగా చూస్తానన్నప్పుడు
నామం కంటే కూడా దేవుడు ఏం చేశాడంటే ఆయన వాక్యాన్ని గొప్పదిగా ఎంచాడండి. 138 కీర్తన 2వ వచనం చదువుతున్నాను నేను, ఒకసారి గమనించండి. నీ పరిశుద్ధాలయం తట్టు నేను నమస్కారం చేయిస్తున్నాను, నీ నామంతటి కంటే నీవు ఇచ్చిన వాక్యము నీవు గొప్ప చేసి ఉన్నావు అన్నాడండి. ఎవరు గొప్ప చేశారు? ఓ సేవకుడు గొప్ప చేశాడండి. సేవకుడు గొప్ప చేశాడా, దేవుడే గొప్ప చేశాడా? నామే గొప్పదే. ఆ నామాన్ని ఎవరైనా వ్యర్థంగా ఉచ్చరిస్తే దేవుడు ఏం చేయడండి? నిర్దోషికి ఎంచడండి. వాళ్ళ దేవుడు ఎలా చూస్తాడు? దోషులుగా చూస్తాడు. ఇప్పుడు నామంతటి కంటే దేవుడు ఇచ్చిన వాక్యాన్ని ఏం చేశాడండి? గొప్పదిగా చూశాడండి, గొప్పదిగా చేశాడండి. ఇప్పుడు ఆ వాక్యానికి మనిషి ఏం చేయాలండి? సంపూర్ణంగా లోపడాలా, సగం లోపడాలా? సంపూర్ణంగా గౌరవించాలా, ఆయన వాక్యాన్ని సగం గౌరవించాలా? సంపూర్ణంగా ఆ వాక్య ప్రకారంగా జీవించాలా, సగం జీవించి సగం వదిలిపెట్టాలా? అప్పుడు దేవుడు ఆయన నామంతటి కంటే ఆయన ఇచ్చిన వాక్యాన్ని ఏం చేసిన వాళ్ళని చూస్తాడంటే గణపరిచిన వాళ్ళు కాదు, మనల్ని చూస్తాడే. నామాన్ని ఎవడైనా వ్యర్థంగా ఉచ్చరిస్తే వాళ్ళు దోషిగా అన్నప్పుడు, వాక్యాన్ని మీరి ప్రవర్తిస్తే, వాక్యాన్ని పక్కన పెట్టి వాక్యానికి వ్యతిరేకంగా చేస్తే దేవుడు మనల్ని అంగీకరిస్తాడా? ఎవడిచ్చారండి అధికారం? అధికారం ఇచ్చాడండి దేవుడు వాక్యానికి వ్యతిరేకంగా చేయడానికి? అధికారం లేదండి మనకి. కొన్ని సందర్భాలు నేను ఆయన నామాన్ని గణపరిచే విషయంలో, ఆయన పరిశుద్ధులను సన్మానించే విషయంలో, ఆయన వాక్యాన్ని గైకొని లోబడే విషయంలో విధేయత కలిగిన వారు ఉన్నారు బైబిల్లో, అవిధేయులైన వారు ఉన్నారు. ఆయన అవిధేయత వల్ల నష్టం ఉంది, విధేయత వల్ల దీవెన ఉందండి. అంటే ఇప్పుడు మనం ఎక్కడి నుంచి వద్దామంటే, ఆయన వాక్యానికి ఆయన ఆజ్ఞాపించిన మాటకు అవిధేయులైన వారు, నష్టపోయిన వారు ఎవరెవరు ఉన్నారు కొన్ని సందర్భాలు చూద్దాం. సమయాన్ని బట్టి విధేయత చూపించిన వారు ఎవరెవరు ఉన్నారో చూద్దామండి. దీనికి సంబంధించి నేను ఒక వాక్యం చదువుతాను. ద్వితీయోపదేశకాండము 4వ అధ్యాయంలో ఒక చిన్న సంఘటన నేను మీకు జ్ఞాపకం చేస్తానండి. అంటే ఆయన మాటను గౌరవించాలి మనిషి, ఆయనకి సంపూర్ణంగా విధేయత చెప్పాలి, చూపించాలి, ఆయన చెప్పినట్టుగా చేయాలి. అది ఆయన మాటకు విధేయత చూపించడం అంటే. ద్వితీయోపదేశకాండంలో దేవుడు సెలవిస్తున్న మాట ఏంటంటే 4వ అధ్యాయము మీరు 2వ వచనం చదువుతున్నప్పుడు అక్కడ ఒక మాట అంటాడండి, మీ దేవుడని యెహోవా ఇచ్చిన ఆజ్ఞలను మీకు ఆజ్ఞాపించున్నాను. దేవుడు మోషే చెప్పాడు, మోషే ప్రజలకి చెప్తున్నాడు. మేషారు ఓయ్ ఎందుకు వేసేస్తున్నాలుగా? ఎందుకు పని పెట్టకూడదు? ఓకే అమ్మా, ద్వితీయోపదేశకాండం తీశారు, చదువుకున్నాను ఒకసారి ఆ మాటలు అండర్లైన్ చేసుకోండి, కొంచెం అండర్లైన్ చేసుకోండి. నా చిన్న మనవది. అంటే మనం ఆలోచిస్తున్న పాఠం ఏంటంటే దేవుని మాటకు విధేయత చూపించడం. దేవుని మాటకు విధేయత చూపించే వ్యక్తి, దేవుని యొక్క వ్యక్తిత్వం మనిషికి అర్థం కావాలి. ఆయన మహోన్నతుడు, ఆయన సార్వభౌముడు. ఆయన ఆజ్ఞాపించిన మాటకు మనిషి ఏం చేయాలండి? సంపూర్ణంగా లోబడాల్సిందే తప్ప నేను లోబడను, నాకు నచ్చినట్టుగా బ్రతుకుతాను అంటే మాత్రం అది విధేయత కాదండి, అది అవిధేయత. శాపాన్ని కొని తెచ్చుకున్న వాళ్ళం అవుతాం. ఎందుకంటే దేవుడు ఆయన ఆజ్ఞాపించిన దానికి తూచే తప్పకుండా చేయాలని కోరుకుంటున్నాడు, సంపూర్ణంగా విధేయత చూపించాలని కోరుకుంటున్నాడు, శ్రద్ధగా వినాలని కోరుకుంటున్నాడు. ఆయన మాట, ఆయన నిబంధన చేసినప్పుడు కూడా యెహోవా నామమును వ్యర్థంగా ఉచ్చరించొద్దు. ఒకవేళ నువ్వు వ్యర్థంగా ఉచ్చరిస్తే వాళ్ళని నేను నిర్దోషిగానే చూస్తాను, దోషులుగానే చూస్తాను, వాళ్ళని పరిశుద్ధులను పాపులుగానే చూస్తాను దేవుడని ఖండితంగా చెప్పాడండి. ఆయన నామంతటి కంటే ఆయన ఇచ్చిన వాక్యాన్ని ఏం చేశాడు? ఇంకెక్కువగా గొప్పదిగా చేశాడు. నామే గొప్పదే. ఆయన ఇచ్చినటువంటి నామం కంటే కూడా నేను చేశాను వాక్యాన్ని గొప్పదిగా చేశాడండి. గొప్పదిగా చేసిన దేవుడే, మనం కాదు. అప్పుడు ఆ గొప్పదైన నామానికి మనిషి ఏం చేయాలండి? లోబడినట్లుగా ఆయన వాక్యాన్ని కూడా సంపూర్ణంగా ఏం చేయాలండి? లోబడాలి, గౌరవించాలి, విధేయత చూపించాలి. ద్వితీయోపదేశకాండంలో 4:2 చెప్తున్న మాట ఏంటంటే, మీ దేవుడని యెహోవా ఇచ్చిన ఆజ్ఞలను మీకు ఆజ్ఞాపించున్నాను, వాటిని గైకొనుట యందు నేను మీకు ఆజ్ఞాపించిన మాటకు దేనిని కలపకూడదు అనే మాటలో మినహాయింపు ఏమి లేదండి, అన్నీ ఉంటాయండి. దేన్ని కలపకూడదండి. ఆజ్ఞాపించిన తర్వాత ఆయన మాటకి ఏది కూడా నేను చేయకూడదండి, కలపకూడదు. నేను మీకు ఆజ్ఞాపించిన మాటతో దేన్ని కలపకూడదు, దానిలో దేన్ని తీసివేయకూడదు. ఆయన ఆజ్ఞాపించిన మాట, ఆయన సార్వభౌముడు. ఆయన ఆజ్ఞాపించాడంటే ఆయన చిత్తాన్ని జరిగించాలని దేవుడు మానవాళికి ఏం చేశాడండి? ఒక శాసనం అమలు చేశాడు, లేకపోతే ఒక శాసనాన్ని ప్రజలకి తెలియపరిచాడు. మనిషి ఏం చేయాలి? ఆయన యొక్క వ్యక్తిత్వాన్ని అర్థం చేసుకున్నప్పుడు, ఆయన యొక్క పరిశుద్ధతను సన్మానించే విషయంలో ఆయన ఏం చెప్పాడో తూచే తప్పకుండా చేయటాన్ని మనిషి ఏం చేయాలండి? లోబడాలి. ద్వితీయోపదేశకాండం 12వ అధ్యాయం 32వ వచనం కూడా ఇదే మాట అంటాడు చూడండి. ఇదే ద్వితీయోపదేశకాండం 12వ అధ్యాయము 32వ వచనం చదువుతున్నప్పుడు, నేను మీకు ఆజ్ఞాపించుచున్న ప్రతి మాటను దేవుడు ఏదైతే ఆజ్ఞాపిస్తున్నాడో
ఆ ప్రతి మాటను అనుసరించి చేయవలను. అనుసరించాల్సిందే తప్ప మినహాయింపు ఏం లేదండి. ఏదైతే దేవుడు ఆజ్ఞాపించాడు నీ మేలు కొరకు నా మేలు కొరకు ఆజ్ఞాపించిన వాటన్నిటిని మనిషి ఏం చేయాలండి? అనుసరించాలని చెప్తూ దానిలో నీవు ఏమీ కలపకూడదు, దాని నుండి ఏమీ తీసివేయకూడదు. మనిషి దేవుని వాక్యం దగ్గరకు వచ్చినప్పుడు బోధించే బోధకుడు జ్ఞానాన్ని ప్రదర్శిస్తాడంట. నాలంటాడు నా తెలివితేటలు ప్రదర్శించడానికి అధికారం లేదండి. నేను గొప్ప భక్తుని కావచ్చు, మేధావిని కావచ్చు, పండితుని కావచ్చు, వాక్యాన్ని బోధించే విషయంలో నా పాండిత్యాన్ని ఏం చేయకూడదండి? వాక్యం దగ్గర ప్రదర్శించడానికి ప్రయత్నం చేయకూడదండి. ఆయన ఎలాగ ఆజ్ఞాపించాడో అదే ఆజ్ఞాపించిన కొలమానంలో దేవుని వాక్యాన్ని ఏం చేయాలండి? బోధించాలి తప్ప ఇక్కడ నా ప్రాసలో నా హాసలు కాదండి ప్రదర్శించాల్సింది. సామెతల గ్రంథంలో కూడా చెప్తాడు 30వ అధ్యాయము 5వ వచనం చదువుతున్నప్పుడు ఆయన మాట ఎంత గంభీరమైనవో, ఆయన ఎంత మాటలు ఎంత ఉన్నతమైనవో, ఆయన మాట్లాడిన తర్వాత మనుషులు ఆ మాటలకు ఏది కలపకూడదు అనే విషయాన్ని జాగ్రత్తగా మనం అర్థం చేసుకుంటే బైబిల్ అంతటి కనపడుద్ది ప్రతి కాలంలో ఉన్నటువంటి సంఘటనలో. 5వ వచనం 30వ అధ్యాయం సామెతల్లో దేవుడి మాటలన్నీ పుటం వేయబడినవే. ఆయన మాటలన్నీ కూడా ఎలాంటివి అంటండి? పుటం వేయబడినవి. పుటం వేయటం అంటే ఎక్కడైనా విన్నారా? పుటం వేయటం అంటే ఏం పుటం వేస్తారండి? ఏమంటే పుటం వేయబట్టం అంటే ఏం పుటం వేస్తారు? శుద్ధి చేయబట్టమన్నారు. ఏం శుద్ధి చేస్తారు? మకిలి పెట్టినటువంటి బంగారాన్ని తీసి ఏం చేస్తారండి? ఇన్ని డిగ్రీ సెంటిగ్రేడ్ ఉష్ణోగ్రత వద్ద వేడి చేస్తారండి. బాగా హీట్ జనరేట్ చేసి ఆ మలినాలన్నింటిని ఏం చేస్తారండి? శుద్ధి చేస్తారండి. స్వచ్ఛమైనటువంటి బంగారాన్ని ఏం చేస్తారండి? బయటికి తీసుకుని వస్తారండి. అంటే దేవుని వాక్యం కూడా అలాగ శుద్ధి చేయబడిందండి. అప్పుడు అంటున్నాడు ఆ మాటని కొనసాగింపుకి ఏమంటున్నాడంటే దేవుని మాటని పుటం వేయబడి ఆయన ఆశించే వారికి ఆయనే కేయడము, ఆయన మాటతో ఏమీ చేర్చకము. దేవుని మాటకి ఏం చేయకూడదు అంటండి మనిషి ఎప్పుడు కూడా ఏది చేర్చకూడదండి. మీకు తెలిసిన ఏదైనా మాట ఉంది అలాంటిది కలపకూడదు, తీసివేయకూడదు అనడానికి? మీకు తెలిసిన మాట ఇంకెక్కడ ఉందండి బైబిల్లో? ప్రకటన గ్రంథం 22వ అధ్యాయంలో 18, 19 వచనాలు చదువుతున్నప్పుడు కూడా ఈ ప్రవచన గ్రంథానికి సంబంధించినటువంటి మాటలు చెప్తూ ముగింపుగా చెప్తున్నాడండి. ఈ గ్రంథం ముందు ప్రవచన వాక్యం నేను ప్రతి వాడికి నేను సాక్ష్యం ఇచ్చింది ఏమనగా ఎవడేను వీడితో మరి దేన్నైనా కలిపిన ఎడల ఈ గ్రంథంలో రాయబడిన తెగుళ్ళు దేవుడు వాడికి కలుగు చేయను. ఎవడేను ఈ ప్రవచన గ్రంథం ముందున్న వాక్యములలో ఏదైనా తీసివేసిన ఎడల దేవుడు ఈ గ్రంథంలో రాయబడిన జీవవృక్షంలోను పరిశుద్ధుల పట్టణం పాలు లేకుండా చేయను అంటాడండి. అంటే ఈ మాటలన్నిటి సారాంశం ఏంటండి? ఆయన ఆజ్ఞాపించిన మాటకు మనిషి ఏం చేయకూడదని? ఏమీ కలపకూడదు, ఏమీ తీసివేయకూడదండి. బోధించిన అలాంటి బోధకుడు కలిపే అవకాశం ఉండిద్దా లేదా? కలపొచ్చండి. ఏదైనా తీసివేసే అధికారం ఉందా లేదా? అధికారం ఉందండి. తీసేసే అధికారం అవకాశం ఉంది, కానీ తీసివేయచ్చా? తీసివేయకూడదండి. ఎందుకంటే ఆయన మాటలో సార్వభౌముడు సర్వజ్ఞుడైన దేవుడు మన మేలు కొరకు చెప్పిన మాటలండి. ఆయనకి మంత్రి, ఆయనకి సలహా ఇవ్వగలిగిన వాడు ఎవరండి? దేవుడు ఈ అనవసరం చెప్పాడు, ఇవి ఇలా కాదు, ఇలా ఉంటే మనుషులు ఎక్కువ మంది వస్తారు అని మార్చడానికి అధికారం మనకు ఉందండి. ప్రస్తుతం అలాంటి బోధకులు ఏమనుకుంటున్నారండి? అబ్బే ఉన్నదన్నట్టుగా చెప్తే ఎక్కువ మంది రారండి, కొన్నిటిని కలిపితే ఇంచుమించుగా 127 అంటే 120 సంవత్సరాలు క్రీస్తు శకం. ఇప్పుడు ఎన్నో సంవత్సరం అండి? 2026 కదా. వెనక్కి వెళ్ళిపోతే 120 సంవత్సరాలకు ఏడీలో మొదటి శతాబ్దం తర్వాత 2వ శతాబ్దం ప్రారంభ దినాల్లో ఇలాంటి అభిప్రాయాల ఆలోచనలు క్రిస్టియానిటీలో వచ్చేసినాయండి. చాలా సిద్ధాంతాలు పుట్టుకొచ్చినాయండి. ఇన్ని రకాల విశ్వాసాలు, ఇన్ని రకాల పద్ధతులు, ఆచారాలు పుట్టుకురావడానికి కారణం ఏంటంటే బైబిల్ మనం పరిపూర్ణంగా పాటించడానికి మన వల్ల అయ్యేది కాదు. కొద్దిగా మనుషుల అధికారం ఉండాలి సంఘాల్లో. మనుషుల యొక్క చిత్తాన్ని కూడా మనుషులు ఏం చేయాలి? కొన్ని పద్ధతులు మనుషులకు అనుకూలంగా చేయాలని కొన్ని సిద్ధాంతాలను ఏం చేసి కొంతమంది మనుషులు కొన్ని కౌన్సిల్స్లో నిర్వహించి తప్పుడు సిద్ధాంతాలు ప్రవేశపెట్టారండి. అందుకే మనలో చాలా విశ్వాసాలు వచ్చినాయండి. వాక్యం ఒకటే, బోధ ఒకటే, విశ్వాసం ఒకటే, కానీ ఆచరణ ఎన్ని వచ్చినాయండి? చాలా వచ్చినాయండి. ఇప్పుడు నా సబ్జెక్ట్ అది కాదు. నేను చెప్పాలనుకున్నది ఏంటంటే ఎవరికి కూడా నువ్వు కలిపే అధికారం లేదు, తీసివేసే అధికారం లేదండి. అప్పుడు దేవుని యొక్క మాటకు సంపూర్ణంగా విధేయత చూపించాలి, అవిధేయత చూపించాలని నిర్ణయం ఎవరికి వదిలేసాడు? దేవుడు మనిషికి వదిలేసాడండి. ఇప్పుడు అవిధేయత చూపించడం వల్ల నష్టపోయిన వాళ్ళు ఉన్నారు, విధేయత చూపించడం వల్ల దీవించబడిన వారు ఉన్నారండి. ఒక చిన్న సంఘటన జ్ఞాపకం చేస్తాను. ఉదాహరణకి ద్వితీయోపదేశకాండం నుంచి దేవుడి మాటకు అవిధేయత చూపించిన వారి గురించి మనం చదువుదాం ఒకసారి. లేవీకాండము 10వ అధ్యాయం ఒకసారి చూద్దామండి. మొదటి సందర్భం ఇక్కడ ఏంటంటే దేవుని
మాటకు అవిధేయత చూపించిన వారి గురించి కొన్ని సందర్భాలు చెప్దాం, అటేమో విధేయత చూపించిన వారి గురించి కొన్ని సందర్భాలు చూద్దాం. అవిధేయత చూపినవారు ఒకటి, లేవికాండం 10వ అధ్యాయం చదువుతున్నప్పుడు దేవుని ఆజ్ఞ నిర్లక్ష్యం చేసినటువంటి యాజకుల గురించి మనం చదవచ్చండి. చదువుతండి. లేవికాండము 10వ అధ్యాయము 1-2 వచనాల్లో ఎవరు వీళ్ళంటే దేవుని ఆజ్ఞను నిర్లక్ష్యపెట్టిన యాజకులండి. నిర్లక్ష్యపెట్టిన యాజకులు. ఏం పేర్లండి వాళ్ళ పేర్లు? నాదాబు, అబీహు అండి. నాదాబు, అబీహు. ఎవరండి ఈ నాదాబు, అబీహులు ఎవరండి? ఎవరంటే ఇదిగో ఇక్కడ చెప్పాడు కదా, సాక్షి గుడారాన్ని ఏర్పాటు చేసిన తర్వాత, అంటే సేనాయి దగ్గర సాక్షి గుడారాన్ని చెప్తాడండి దేవుడు. సాక్షి గుడారం ఏర్పాటు చేసిన తర్వాత గుడారంలో సేవ చేయాలండి. ఆ సేవ చేయడానికి దేవుడు ఎవరిని ఏర్పాటు చేశాడంటే యాకోబు కుమారుల్లో లేవీ కుటుంబీకుల్లో లేవీల యొక్క కుటుంబ వాతావరణంలో అహరోను ఆయన కుమారులను ఏర్పాటు చేసుకున్నాడండి యాజక ధర్మం జరిగించుకోవడానికి. ప్రధాన యాజకుడేమో అహరోను, ఆయన చేతి కింద తన కుమారులు నాదాబు, అబీహులు పనిచేస్తారండి. అంటే వీళ్ళు ఏం చేస్తారంటే ప్రతిరోజు ఉదయం సాయంత్రం దేవుని సన్నిధిలోకి వెళ్ళి ధూపం వేస్తారండి. అంటే దేవుని సన్నిధి అనేది ఈ సాక్షి గుడారము 3 భాగాలకు ఉండిద్దండి. ఇది అతి పరిశుద్ధ స్థలము, ఇది పరిశుద్ధ స్థలము, ఆవరణము. ఇక్కడ కరుణాపీఠం ఉండిద్ది మందసం పైన. ఇక్కడ దోపాత్రులు ఉంటాయండి. ఈ దోపాత్రుల్లో నిప్పులుంచి దూప సువర్ణాన్ని దాని మీద చల్లినప్పుడు ఆ గుడారం అంతా ఏమైందంటే దూపం పొగ్గమ్మిద్దండి. చూసారు ఎప్పుడైనా ఎక్కడ దూపం వేయటం? ఇప్పుడు చూసారండి? చూసారు లేదా? ఎక్కడ వేస్తారండి? మన రోమన్ క్యాథలిక్ మిషన్ వేస్తారండి దూపం ఇప్పుడు. అంటే పాత నిబంధనలో ఉన్నటువంటి విధానం ఇది. ఈ దూపం యొక్క ఉద్దేశం ఏంటంటే దేవునికి ఇంపైన సువాసన వెళ్ళటానికి అండి, అంగరాడించడానికి అన్నమాట. ఈ పని ఎవరు చేయాలి? లేవి కుటుంబంలో నుంచి వచ్చినటువంటి అహరోను సంతానం నాదాబు, అబీహులు చేయాలండి. ఈ నాదాబు, అబీహులు రోజుట్లాగే దేవుడు దూపం వేయడానికి వచ్చారండి. దూపం వేయడానికి వచ్చారు, దూపం వేశారు. కానీ దేవుడు దూపాన్ని అంగీకరించలేదండి. దేవుడి సందు నుంచి అగ్ని వచ్చేసి వాళ్ళిద్దరిని కాల్చిపడేసి చచ్చిపోయారండి. ఎందుకు కాల్చివేసింది? అక్కడ ఒక కారణం చెప్పాడండి. మీరు చదువుతున్నప్పుడు యెహోవా ఆజ్ఞాపించిన అగ్ని కాకుండా అంటండి వేరొక అగ్ని తీసుకొచ్చారంటండి. దూపం వేయమన్న దేవుడే. ఎక్కడి నుంచి అగ్ని తీసుకురావాలి? వాస్తవానికి బలిపీఠం దగ్గర నుంచి అగ్ని తీసుకురావాలండి. వాస్తవానికి బలిపీఠం మీద నిత్యము ఆ బలిపీఠం రగులుతూనే ఉండిద్ది. మొట్టమొదటి బలిపీఠం కట్టినప్పుడు పరలోకం నుండి అగ్ని ఆ నిప్పులు రాజేసిందండి అక్కడ. ఇప్పుడు ఆ నిప్పులు ఆరిపోకూడదు. ఆ నిప్పుల్ని చేతబట్టి ఆ పాత్రలో దూపచువ్వను ఈ దూపాత్రలో నుంచి ఏం చేయాలంటే దూపం వేసి దేవుడికి ఆ గుడారం అంతా పొగరాజేయాలండి. అంటే యవనస్తులు రోజుట్లాగే వచ్చి దూపం వేశారు కానీ దేవుడు ఆ దూపాన్ని అంగీకరించలేదండి. వాళ్ళిద్దరిని ఒకేసారి ఏం చేశారు? అన్నదమ్ములు ఇద్దరిని కాల్చి పడేశారండి. అంటే దేవుడి సదులో సేవ చేసే వాళ్ళు ఇల్లు యాజకులే, దేవుని యొక్క ఆజ్ఞ పాటించడానికి వచ్చిన వాళ్ళే. కానీ దేవుడి చేత ఏమైపోయారండి? ఆయన ఉగ్రత గురైపోయి ఇద్దరు కాలిపోయారండి. అక్కడ జరిగిన తప్పిదం ఏంటంటే దేవుడు ఆజ్ఞాపించిన అగ్ని కాకుండా వేరొక అగ్ని తీసుకొచ్చారండి. దాన్ని ఏమంటే అన్యాగ్ని అన్నాడండి. ఇప్పుడు అన్యాగ్ని తీసుకొస్తే దేవుడు కాల్ చేయాలా? ఏమా వెనక కూర్చున్న వాళ్ళు ఒకసారి ఆలోచించండి. దేవుడి సన్నిధికి దూపం వేశారు ఇద్దరు వచ్చి అన్నదమ్ములు. ఆజ్ఞాపించిన అగ్నిగా తీసుకొచ్చింది, వేరొక నిప్పులు తీసుకొచ్చారు. రోజుట్లాగే దూపం వేయడానికి వచ్చారు కానీ రోజుట్లాగా ఆజ్ఞాపించిన అగ్ని కాకుండా వేరొక అగ్ని తీసుకొచ్చారండి. దేవుడు దూపం అయితే వేశారు, పొగ అయితే వచ్చింది కానీ దేవుడు ఇద్దరిని కాల్చి చంపేశాడు. ఏం ఘోరమైన తప్పిదం జరిగింది అక్కడ? అంటే దేవుడు ఇందాకే చెప్పాడండి, దేవుడు మనిషికి ఒక ఆజ్ఞ జారీ చేసిన తర్వాత ఆ ఆజ్ఞను మనిషి ఏం చేయాలి? సంపూర్ణంగా లోబడి జరిగించాలి తప్ప నాకు నచ్చినట్టుగా నేను సేవ చేస్తాను, నాకు ఇలాగనే వచ్చిద్ది, ఇలాగైతేనే బాగుండిద్ది, ఇలాగైతేనే అనేకులు ఆకర్షితులు అవుతారు అనే విధానంలో నేను సేవ చేస్తే నిత్యంగా నేనేమైపోతానండి? అగ్ని చేత కాల్చివేయబడతానండి. ఇప్పుడు నేను కాల్చివేయబడం. ఇప్పుడు మనం ధర్మశాస్త్ర యుగంలో లేవు. ఒకవేళ ధర్మశాస్త్ర కిందే ఉంటే సేవ చేసే నాలాంటి సేవకులు ఎంతమంది చచ్చిపోయే వాళ్ళు దేవుని సందులో జీవితాలు మార్చుకోకుండా
దేవుని యొక్క కట్టుబాట్లకు లోబడకుండా దేవుని చిత్తాన్ని ఉన్నదన్నట్టుగా ప్రకటించకుండా ఎంతమంది లేరండి ఇప్పుడు ప్రపంచంలో సేవకులు? ఉన్నారు లేరా? ఎంతమంది రాలిపోయేవారండి. దేవుడు ఆజ్ఞాపించిన అగ్ని కాకుండా అగ్నికే దేవుడు అంత ప్రాధాన్యత ఇచ్చాడంటే ఎంత సంపూర్ణంగా మనిషి లోబడాలండి. అంటే వాళ్ళు ఆలోచన ఏంటంటే దేవుడికి కావాల్సింది ఏంటి? దూపమే కదా అనుకున్నారండి. దేవుడికి కావాల్సిన దూపమా విధేయత? నీ యొక్క విధేయత కావాలి. విధేయత కూడా సేవ కావాలి తప్ప సేవ కాదు కావాల్సింది. ఇక్కడ వాళ్ళు ఏమనుకున్నారంటే దేవుడికి కావాల్సిన దూపంగా దేశేద్దాం అనుకున్నా దేశేసారండి. నీ సేవ కావాలా? విధేయత కూడా సేవకు కావాలా? విధేయత అంటే దేవుడు ఏం చెప్పాడో అదే చేయడానికి ప్రయత్నం చేయాలి తప్ప మనకు నచ్చింది ఏం చేయకూడదండి. ఇక్కడికి తీసుకురాకూడదండి. కొన్ని సందర్భాల్లో కొంతమంది సలహాలు ఇస్తారండి, ఇలా చేస్తే చాలామంది బాగుండిద్ది అనుకుంటారండి. దేవుడు చెప్పబోతే చేయొచ్చండి, మనకు అధికారం లేదండి, మనం మౌనంగా ఉండవేనండి. ఎందుకంటే దేవుడు మన చర్యలన్నిటి విషయంలో లెక్క కడతాడండి. ఇప్పుడు ఒకవేళ కృపకాలంలో ఉన్నాం కాబట్టి దేవుడు యేసుప్రభు ద్వారా కృప చూపిస్తున్నాడు కాబట్టి వెంటనే శిక్ష రాదండి. కానీ ఆత్మీయంగా మనల్ని ఎప్పుడో దేవుడు ఏం చేసాడండి? ఒకవేళ నేనే దుర్బోధ సేవ చేస్తున్నాను అనుకోండి, ఒకవేళ జీవితాన్ని మార్చుకోకుండా దేవుడు ఆజ్ఞాపించిన విధానంలో కాకుండా దుర్బోధ చేస్తూ తప్పుడు పద్ధతిలో సేవ చేస్తున్నాను అనుకోండి, దేవుని దృష్టి నేను ఎప్పుడు ఏమైపోయానండి? కాలిపోయాడండి. సేవ చేస్తుందండి, అంతే. దాటిపోదాం అంటే దేవుడు ఆజ్ఞాపించిన తర్వాత మనిషి ఆజ్ఞ ఏం చేయాలి? సంపూర్ణంగా లోబడాల్సింది తప్ప దాన్ని మీరు చేస్తాను అంటే దేవుడు దాన్ని ఏం చేయడండి? అంగీకరించడం. ఇంకో సందర్భంలో నేను జ్ఞాపకం చేస్తాను. అదేంటంటే ఇశ్రాయేలుకి గొప్ప నాయకుడు అండి ఒక ఆయన. ఎవరండి? ఇశ్రాయేలు నిర్గమాణ గురించి, ఇశ్రాయేలు యొక్క విమోచన విషయంలో ఈ ప్రజలు నడిపించిన నాయకుడు ఉన్నాడండి. ఎవరండి? మోషే. మోషే జీవితంలో కూడా ఒక తప్పిదం జరిగిందండి. చెప్తారా స్త్రీలు? మోషే జీవితంలో దేవుడు ఆజ్ఞను అతిక్రమించిన సందర్భం ఒకటి ఉందండి. దేవుడు చెప్పింది చెప్పినట్టుగా చేయకుండా తన సొంత పద్ధతిలో ఒక కార్యం జరిగించడం వల్ల చాలా నష్టపోయాడండి. ఇప్పుడు వీళ్ళేమి నష్టపోయారండి? ప్రాణాలు పోగొట్టుకున్నారండి. దేవుని సందులోకి వచ్చి దేవుని సేవ చేసి వచ్చారండి. ప్రాణాలు పోగొట్టుకొనుట ఎంత దౌర్భాగ్యం అంటే దేవుని సేవ చేస్తూ చచ్చిపోవటం. దేవుని సేవ చేసి దీవించబడాలి కానీ దేవుని సేవ చేస్తూ చచ్చిపోయారండి ఇద్దరు దేవుని సందులో. శాపగ్రస్తమైన పరిస్థితి అండి అది. ఇంకో సందర్భంలో నిర్గమాకాండం నుంచి మనం ఎక్కడికి వెళ్దామంటే సంఖ్యాకాండం 20వ అధ్యాయంకి వెళ్ళిపోదామండి. దేవుని పరిశుద్ధులను సన్మానించలేని నాయకుడు ఇంకొక ఆయన గురించి చదువుదాం. కొంచెం త్వరగా చూద్దాం, నా టైం అయిపోయింది. 20వ అధ్యాయము సందర్భం ఏంటంటే వాళ్ళు సీనువారానికి వచ్చారండి. ఈ సీనువారం దగ్గరికి వచ్చేసరికి సమస్య ఏంటంటే నీళ్ళు లేవండి. నీళ్ళు లేనప్పుడు కొన్ని లక్షల మంది ప్రజలు, ఈ నీళ్ళు లేనప్పుడు ప్రజలందరూ ఎవరి మీద తిరుగుబాటు చేస్తారండి? ఇంట్లో సౌకర్యాలు లేవు, ఎవరి లోకం అండి? నాయకుల లోకం అండి. సంఘంలో అస్తవ్యస్తంగా ఉన్నారు మనుషులు, క్రమంగా ఎవడో సరిగ్గా ఉండట్లా, ఎవరి లోకం అండి? స్వార్థ మీద పడతారండి. అంటే నాయకుల లోకం అండి. ఇక్కడ కూడా మోషే లోకం అండి. నాయకుడు కొన్ని లక్షల మంది నడిపిస్తున్నాడు, వాళ్ళు నీరు లేవు. ఒక ఇద్దరు ముగ్గురి కంటే ఏదన్నా మేనేజ్ చేయగలడు, లక్షల మందికి ఎక్కడ నుంచి తీసుకురాగలడు? ఇప్పుడు ప్రజలు ఏం చేస్తున్నాడు? తిరుగుబాటు చేస్తున్నాడు. మమ్మల్ని చంపడానికి తీసుకొచ్చే అరణ్యంలో మాకు ఐగుప్తే బాగుంది, చాలా వ్యతిరేకంగా మాట్లాడారండి. అంటే ఎంత వ్యతిరేకంగా మాట్లాడంటే మోషే గురించి నేను చెప్పడానికి, ఆయన మీద నేరం మోపడానికి నేను పాత్రను కాదు. ఎందుకంటే తండ్రి దేవుడు ఆయన గురించినటువంటి గొప్ప సాక్ష్యం ఏంటంటే ఆయన ఎలాంటి వాడంటే అండి, భూమి మీద అతని వంటి సాత్వికుడు అక్కడ ఎవరు లేరంటండి. మిక్కిలి సాత్వికుడు అనబడ్డాడంటే. మీరు సంఖ్యాకాండం 12వ అధ్యాయం చదివితే అంటే సాత్వికుడు అనే మాట నియమానికి లోబడేవాడండి. మిక్కిలి సాత్వికుడు అనే మాట మోషేకి దేవుడు ఆయనకి ఇచ్చిన గౌరవప్రదమైనటువంటి గుర్తింపు అండి. ఆయనకి ఇచ్చిన స్థానం ఏంటంటే నా ఇల్లంతట్లో నమ్మకస్తుడు అన్నాడండి మోషే గురించి. దేవుని ఇల్లు ఇశ్రాయేల్ ప్రజలైతే ఇశ్రాయేల్ ప్రజలందరిలో దేవుడు కొలత చూసినప్పుడు అంటే నమ్మకంగా బ్రతుకుతున్న వ్యక్తి ఎవరంటే మోషే అండి. నేను నమ్మకస్తుని కాదండి, నేను సాత్వికుని కాదండి, మోషే మీద ఏలెత్తి చూపించడానికి నేను యోగ్యుని కాదు. కానీ పరలోకం తండ్రి ఆయన పరిశుద్ధుని సన్మానించలేదని దేవుడే రాయించిన వాడిని నేను చదువుతున్నానండి. ఎందుకంటే మోషే లాంటి విశ్వాసం భక్తి నాలో లేదు. ఆయన గురించి వేలెత్తి చూపించడానికి నేను యోగ్యుని కాదు, పాత్రని కాదు. అయినప్పటికీ పరమతండ్రి ఆయన గురించి రాయించిన మాట ఏంటంటే 20వ అధ్యాయం చదువుతున్నప్పుడు జరిగినటువంటి చిన్న తప్పిదం ఏంటంటే మనతో మాట్లాడని చెప్పినప్పుడు మనని ఏం చేసింది మోషే? 2 మార్లు కొట్టేసాడండి ఆవేశంతో. అక్కడ దేవుడు అన్న మాట ఏంటంటే 11వ వచనం నేను చదువుతున్నాను, చూడండి ఒకసారి.
అప్పుడు మోషే తన చెయ్యి ఎత్తి 2 మార్లు తన కర్రతో ఆ బండను కొట్టగా నీళ్లు సమృద్ధిగా ప్రవహించును, సమాజమును పశువులను త్రాగెను. అప్పుడు యెహోవా 12వ వచనంలో దేవుడు మాట్లాడుతున్న సంగతి ఏంటంటే, మోషే అహరోనులతో, మీరు ఇశ్రాయేలు కనుల ఎదుట నా పరిశుద్ధులను సన్మానించినట్లు నన్ను నమ్ముకొనకపోతిరి గనుక, నా పరిశుద్ధులను సన్మానించేటట్లుగా యెహోవాని ఏం చేయలేదంటే, మోషే యెహోవా పరిశుద్ధులను సన్మానించి నమ్ముకోలేదా అమ్మా? మోషే యెహోవా పరిశుద్ధులను సన్మానించే విధంగా నమ్ముకోలేదా? నమ్ముకున్నాడా? నమ్ముకోలేదని దేవుడు చెప్తున్నాడండి. అది నేను రాసిన మాట కాదండి, దేవుడే చెప్తున్నాడు. చూడండి 12వ వచనంలో, నీవు నీ అన్న అహరోనులు ఇద్దరు గురించి చెప్తున్నాడండి. అప్పుడు యెహోవా మోషే అహరోనులతో, మీరు ఇశ్రాయేలు కనుల ఎదుట నా పరిశుద్ధతను సన్మానించినట్లు నన్ను నమ్ముకొనకపోతిరి కనుక. సన్మానించడం అంటే, పరిశుద్ధతను సన్మానించడం అంటే అర్థం ఏంటండి? దేవుడు పరిశుద్ధులను సన్మానించడం అంటే దేవుడు ఏం చెప్పాడో దాన్ని తూచి తప్పకుండా చేయటం. దేవుడు ఏం చెప్పాడు? బండతో మాట్లాడి నీళ్ళు ఇచ్చిద్దని చెప్పాడు. ఈయనేం చేశాడు? ప్రజల వ్యతిరేక భావజాలానికి, తిరుగుబాటుకి, తిరస్కారానికి లోనైనటువంటి మోషే కోపోద్రేకుడయ్యాడు. అప్పటి వరకు కూడా మిక్కిలి సాత్వికుడైన వానికి అంత ఉద్రేకం వచ్చిందంటే కారణం ఏంటంటే, ఎంత శ్రమ పెట్టుంటారండి ఆయన, మానసికంగా ఎంత ఇబ్బంది పెట్టుంటారండి, ఎంత హింసిస్తే ఆయన ఎమోషనల్గా బండతో మాట్లాడవలసిన పోయి బండను 2 సార్లు కొట్టేశాడు ఆయన. మోషే ఎవరిని చంపాడండి? ఎవరు సొత్తును దోసేసుకున్నాడండి మోషే? ఎవరికైనా ద్రోహం చేశాడు, అన్యాయం చేశాడు, ఎవరిదాన్ని ఆక్రమించాడా? ఏ స్త్రీనైనా చెరపట్టాడా? మరి మోషేకి ఏ గతి పట్టిందండి? అక్కడ అంటారు చూడండి, దేవుడు చెప్తున్న మాట, నా పరిశుద్ధులు సన్మానించినట్లు నన్ను నమ్ముకొనకపోతిరి గనుక ఈ సమాజము నేను నీకు ఇచ్చిదనని, లేకపోతే వారికి ఇచ్చిన దేశంలోనికి మీరు తోడుకొని పోరని చెప్పాను. దాని అర్థం ఏంటండి? నువ్వు ఇప్పటి వరకు నడిపించావు, ఇంకా వాళ్ళని చేర్చవు నువ్వు కనాన్లో. కనాన్ నువ్వు వెళ్ళవు, అది చెప్పినటువంటి మాట. మోషే యొక్క గొప్ప నిరీక్షణ ఏంటండి? దేవుడు నా పితలకు వాగ్దానం చేశాడు, పాలుతేను ప్రవహించే దేశం కనాను, ఆ దేశానికి వెళ్ళాలి, ఆ దేశాన్ని స్వాస్థ్యంగా మేము పొందుకోవాలి. ఎన్ని సంవత్సరాల నిరీక్షణ అండి? 40 సంవత్సరాల నిరీక్షణ అండి. కానీ దేవుడు ఏమన్నాడండి? నువ్వు కనాను వెళ్ళమన్నాడు. ఏం తప్పిదం చేశాడు మోషే? ఎంత ఘోరమైన తప్పిదం చేశాడు? బండతో మాట్లాడమన్నాడు అంతే దేవుడు. రెఫీదీం ప్రాంతంలో ఇంతకుముందు బండను కొట్టమన్నాడు దేవుడు. అప్పుడు కొట్టాడు. దేవుడు చెప్పినట్టుగా నీళ్ళు ఇచ్చినాడు దేవుడు. సమాజం, పశువులు అన్నీ తాగారు, సమస్యలు క్లియర్ అయిందండి. ఈ రెఫీదీం ప్రాంతం నుంచి వాళ్ళు ఏం చేశారు? ప్రయాణం ముందుకు సాగారండి. ముందుకు సాగినప్పుడు ఈ సీనువారం దగ్గరకు వచ్చిన తర్వాత నీటి సమస్య వచ్చింది మళ్ళీ. ఇప్పుడు దేవుడు కొట్టమనలా, మాట్లాడమన్నాడు. అంటే దేవుడు ఏం చెప్తే అదే చేయాలి తప్ప దేవుడి సంధిలో మన ఎమోషనల్ స్థానం లేదండి. కొన్ని సందర్భాల్లో ఎమోషనల్ అయిపోతాం దేవుడి సంధిలో. వాళ్ళు అలా అన్నారు కాబట్టి నేను అన్నానండి, వాళ్ళు అలా చేయమన్నారు కాబట్టి నేను కూడా చేస్తానండి, వాళ్ళు చేస్తే లేదు నేను చేస్తే వచ్చిందని ఎమోషనల్ అయిపోతామండి. మన ఎమోషనల్ స్థానం ఉందండి దేవుడి సంధిలో. మోషే దగ్గర నాకు అర్థమైంది ఏంటంటే, నాయకుడు తప్పు చేయకూడదండి. నాయకుడు తప్పు చేస్తే దేవుడు ఉపేక్షిస్తాడా? కొన్ని లక్షల మంది నడిపిస్తున్న నాయకుడు మోషే. గవర్నమెంట్ తప్పిదం ఏం చేయాల, అయినప్పటికీ దేవుడు నువ్వు కణాల్లో ప్రవేశించమని దేవుడు ఆయన జీవితాన్ని ఏం చేశాడండి? 2 సార్లు బతినాడతాడు. మళ్ళీ ద్వితీయోపదేశకాండం చెప్తాడు, అయ్యా పచ్చిక కలిగిన మన్ని కలిగిన దేశంలో, ఆ పాలు తేనె ప్రవహించే దేశంలో నేను అడుగు పెడతాను, ఒక్కసారి అవకాశం ఏమంటే ఇంకెన్నడూ ఆ విషయం నాతో మాట్లాడగా అంటాడండి. అంటే దేవుడు ఆ విషయం ఏం చేశాడండి? మోషేకి మూసేసాడు, అవకాశాలు ద్వారం మూసేసాడండి. అంటే ఇప్పుడు మోషే చేసిన తప్పిదం ఏంటండి? సంఖ్యాకాండము 20వ అధ్యాయము ఎన్నో వచనాలు అండి? 7-8 వచనాలు. మీరు 8 నుంచి 13 వరకు రాసుకోండి. 8 నుంచి 13 వరకు రాసుకోండి. దేవుని పరిశుద్ధత సన్మానించలే నాయకుడు, దేవుని పరిశుద్ధతను సన్మానించలేని నాయకుడు మోషే. ఏం పోగొట్టుకున్నాడండి మోషే? అవిధేయత వల్ల. వాగ్దాన భూమిలో ప్రవేశాన్ని పోగొట్టుకున్నాడండి. వాగ్దాన భూమిలో ప్రవేశం
కోల్పోయాడండి. కోల్పోయాను. బైబిల్లో చాలా సంఘటనలు నేను ఇలా చెప్పుకుంటూ పోతే దేవుని యొక్క చిత్తానికి, దేవుని యొక్క వాక్యానికి పూర్ణంగా లోబడకపోవటం, అవిధేయత చూపించడం, అని చెప్పినట్టుగా చేయకపోవటం వల్ల నష్టపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారండి. ఇంకో చిన్న సందర్భానికి జ్ఞాపకం చేస్తాను నేను. ఇశ్రాయేలు మోషే యెహోషువ నాయకత్వం అయిపోయిన తర్వాత న్యాయాధిపతులు వస్తారండి. న్యాయాధిపతుల కాలంలో మాకు ఒక రాజు కావాలని కోరుకుంటారు, సకల జనుల మర్యాద చొప్పున. అలాగే ఇశ్రాయేల్ మీద మొట్టమొదటి రాజు ఎవరండి? సౌలు అండి. సౌలు దేవుని చేత నియమించబడిన రాజా, తానుగా వచ్చిన రాజా? సౌలు మంచోడేనండి? సౌలు మంచోడు చెడ్డోడు? మంచోడే మొదట. మనం కూడా మంచోడే మొదట. కానీ కొన్ని సందర్భాలు మనం ఏమైపోతున్నామండి, దేవుని చిత్తాన్ని వ్యతిరేకం చేసి చెడ్డోళ్ళు అవుతున్నామండి. ఈ సౌలు కూడా అలాగనే మంచి రాజేనండి మొదట. అల్పమైన గోత్రం బెన్యామీన్ గోత్రం, ఇశ్రాయేల్ గోత్రాల్లో చాలా బెన్యామీన్ అంటే ఎన్నోవాడండి? చివరోడండి. అల్పమైన గోత్రికుడైన సౌల్ని దేవుడు మిగిలిన గోత్రాలన్నిటి మీద దేవుడు ఏం చేసినాడు? రాజుగా ఆయన నియమించాడు. అల్పుణ్ణి దేవుడు అంతగా ఇచ్చిస్తే ఆ మనిషి ఎంత లోపడాలండి, ఎంత కృతజ్ఞత చూపించాలండి. కానీ ఆ కృతజ్ఞత చూపించాడా? ఒక సందర్భంలో మీరు మొదటి సమూయేలు గ్రంథం 15వ అధ్యాయం చదువుతున్నప్పుడు ఒక సంఘటన చోటు చేసుకుందండి. ఏంటది? అది అమాలేకుడి పాపం పండింది కాబట్టి వాళ్ళందరినీ ఏం చేయమన్నాడు? దేవుడు నిర్మూలన చేయమన్నాడండి. అంటే వాళ్ళందరినీ, పశువుల్ని, పిల్లల్ని, పెద్దల్ని అందరినీ చంపివేయమన్నాడండి. దేవుని ఆ ఆజ్ఞ అండి అది. ఇప్పుడు మనిషి ఏం చేయాలండి? దేవుడు ఆజ్ఞాపించిన తర్వాత ఆ ఆజ్ఞకి నువ్వు రాజువైనా సరే సంపూర్ణంగా ఏం చేయాలి? నువ్వు నాయకుడు అయినా సరే సంపూర్ణంగా లోపడాల్సిందే. నువ్వు యాజకుడు అయినా సరే సంపూర్ణంగా ఆయన చిత్తాన్ని మాత్రం జరిగించాలి, నీ ఇష్టాన్ని జరిగించుకోకూడదు. ఇక్కడ రాజు ఒక సందర్భంలో జరిగిన పొరపాటు ఏంటంటే, అమాలేకులందరినీ నాశనం చేయమని దేవుడు చెప్తే ఈయన ఏం చేశాడు? అమాలేకుల్లో శ్రేష్టమైన వాటిని కొన్నిటిని వండించాడు, బ్రతకనిచ్చాడండి. కొన్ని గుర్రాలని, కొన్ని పశువులు కొన్నిటిని వండొచ్చాడు. రాజుని అగగుడు కూడా బ్రతికిచ్చాడండి. అయితే సమూయేలు దేవుడు సమూయేలు తెలియపరిచాడు, నాకు సంపూర్ణంగా లోపడలేదు సౌలు, నాకు దుఃఖాన్ని కలుగు చేశాడని దేవుడు సమూయేలు చెప్తున్నప్పుడు సమూయేలు రాజును ఎదుర్కోవడానికి వస్తుంటే రాజు అంటాడు, నేను దేవుని చిత్తాన్ని సంపూర్ణం జరిగించాను అంటాడండి. మరి నువ్వు సంపూర్ణం జరిగిస్తే నాకు వినబడుతున్న అరుపులేంటి, రంకెలేంటి అని కేక పెడతాడండి, చెప్తాడండి గట్టిగా. జనులు యెహోవాకు బలి అర్పించడానికి వీటిని వండించారు, తీసుకుని వచ్చారని చెప్తాడండి. ఎవరి మీద వేసాడు నేరం? ఎప్పుడు కూడాను మనిషి తప్పు చేసిన తర్వాత యథార్థంగా ఒప్పుకోమండి. ఎవరి మీద వేస్తామండి? ఎవరైతే లోకం ఉంటారో వాళ్ళ మీద వేస్తామండి. నాయకుడు తప్పు చేసినప్పుడు నాయకుడు తను సమర్థించుకోవడానికి ఏం చేస్తారండి? ప్రజలు చేశారు అంటాడండి. కొన్ని సందర్భాల్లో వాక్య విరుద్ధమైన కార్యక్రమాలు సంఘాలు జరుగుతాయండి, అది వాక్యానుసారం కాదు. ఎందుకని ఇలా చేస్తారంటే ఏం చెప్తారండి? ఒక నాయకుడు ఇలా చేశారండి, వాళ్ళే చేయమన్నారండి అంటాడండి. నాయకుడు ఎవరో? ఆయల్లా ఈయన నాయకుడు ఎవరండి? దేవుడు ఎవరికి ఇచ్చాడు అధికారం? రాజుకి ఇచ్చాడు. రాజు పరిపాలన చేయాలి, ప్రజల చేత రాజు చేయకూడదు, పాలించబడకూడదండి. ఒక సందర్భాన్ని ఇక్కడ చదువుదాం. 13వ వచనంలో 15వ అధ్యాయము. తరువాత అతడు సౌలు వద్దకు రాగా, సౌలు యెహోవా వల్ల నీకు ఆశోదం కలుగును గాక, యెహోవా ఆజ్ఞ నెరవేర్చుతున్నానగా. సమూయేలు అలాగైతే నాకు వినబడుతున్న గొర్రెల రంకెలు, ఎడ్ల రంకెలు ఏంటి అని అడుగుతున్నాడండి. అందుకు సౌలు అంటున్నాడు, అమాలేకుల యొద్ద నుండి జనులు వీటిని తీసుకుని వచ్చిరి, నీ దేవుడైన యెహోవాకు బలులు నర్పించుటకు జనులు గొర్రెల్లోను ఎడ్లలోను, అంటే దేవుడికి అంటండి మంచి వాటిని బలిగా అర్పించడానికి ఉండనిచ్చారంట. ఇప్పుడు దేవుడికి కావాల్సిన బలి విధేయత, మాట వినటం కావాలా, బలి అర్పణ కావాలా? దేవుడు అన్ని కాలాల్లో ఆయన మాట శ్రద్ధగా విని ఆయన నిబంధన అనుసరించాలని దేవుడు కోరుతూ ఉంటే, ఆయన విధేయత చూపించమని దేవుడు కోరుతూ ఉంటే, నేను చెప్పించేనాన్నని దేవుడు ఆశిస్తూ ఉంటే, వీళ్ళు ఏం చేశారండి? రాజు సౌలు మేలైన వాటిని, శ్రేష్టమైన వాటిని దేవుడు బలి అర్పించడానికి తీసుకొచ్చారండి. దేవుడు వాటిని అంగీకరిస్తాడా? దేవుడు కోరుతుంది ఏంటంటే, వాస్తవానికి 15వ అధ్యాయంలో 23వ వచనం చదువుతున్నప్పుడు అక్కడ చెప్తాడు, 22 నుంచి చదువుతున్నప్పుడు, అందుకు సమూయేలు తాను సెలవిచ్చిన ఆజ్ఞ ఒకడు గైకొనటం వలన యెహోవా సంతోషించినట్లు ఒకడు దహన బలులను అర్పించడం వలన ఆయన సంతోషించున. ఆలోచించుము, మనిషి ఆలోచించాలని. మన బలులు అర్పణలు దేవుడు కోరుకుంటున్నాడా?
ఆయన ఆజ్ఞలు గైకొనటం, ఆయన మాట సెలవిచ్చిన మాట గైకొనటం దేవుడు కోరుకుంటున్నాడు. అమ్మా ఏం కోరుకుంటున్నాడు దేవుడు మన దగ్గర నుంచి? మన చందా డబ్బులు కావాలా? ఆయన చెప్పిన మాట లోబట్టం కావాలా? చాలా సందర్భాల్లో చందా ఇచ్చి చేసి దులిపేసుకుంటామండి. జీవితాన్ని మాత్రం దేవుని వాక్యానికి ఏం చేయమండి? ఆ చందా దేవుడు అంటే మన ఆత్మ రక్షించడానికి ఉపయోగపడిద్దా? ఏమండి, చందా మనకు ఉపయోగపడిద్దా మన ఆత్మ రక్షించుకోవడానికి? ఏం ఉపయోగపడదండి. దేవుడు కావాలని చందా కాదండి, విధేయత కావాలండి, మాట వినటం కావాలండి. అదే అంటున్నాడు ఇక్కడ, బలి అర్పణ అర్పించడం కంటే కూడాను, కొవ్వును అర్పించడం కంటే కూడాను మాట వినటం శ్రేష్టం. ఒకవేళ నువ్వు మాట వినకుండా కొవ్వును అర్పిస్తే అది ఎలాంటిది అంటాడంటే, ఇక్కడ ఒక మాట అన్నాడండి 23వ వచనంలో, తిరుగుబాటు చేయట సోది చెప్పుడైన పాపంతో సమానమో. మాట వినకపోవటం ఏంటండి? తిరుగుబాటు చేయటం అండి. ఆ తిరుగుబాటు చేయటం ఏ పాపంతో పోల్చాడు? ఇశ్రాయేలుకి సోది చెప్పించుకోవటం ఎంత పాపంగా దేవుడు పరిగణించాడో అంతే పాపం అండి తిరుగుబాటు చేయటం. మాట వినకపోవటమే తిరుగుబాటు చేయటం అండి. చెప్పించి చేయకపోవటమే తిరుగుబాటు చేయటం అండి. ఒకటి చెప్తే ఇంకోటి చేయటమే తిరుగుబాటు చేయటం అండి. మనం ఎన్నిసార్లు తిరుగుబాటు చేసి ఉంటామండి? మనం అసలు ఎప్పుడు తిరుగుబాటు చేస్తున్నాం కదా దేవుడి మీద. అన్నీ దేవుడు చెప్పిందే తోచి తప్పకుండా చేస్తున్నాం కదా. ప్రతి ఆదివారం క్రమం తప్పకుండా మనం చేసే ఆరాధన, మనం చేసే ప్రార్థన, మనం చేసే క్రియలన్నీ కూడా దేవుడు చెప్పింది తోచే తప్పకుండానే చేస్తున్నాం కదా. అది తిరుగుబాటు కాదా చేయకపోవటం? అది సోది చెప్పుకోవడం పాపంతో సమానం కాదా? ఇంకో మాట అంటాడండి, ఆజ్ఞ విసర్జించదు కనుక. ఇంకో మాట అన్నాడు పైన, మూర్ఖత నగపరుచుట మాయా విగ్రహంలోని గృహదేవతను పూజించుతో సమానం. మూర్ఖత కనపరచడం అంటే నువ్వు చెప్తే నేను చేయాలేంటి? చెప్పింది చేయకపోవటం ఏంటంటే దాని అర్థం ఏంటండి? నువ్వు చెప్తే నేను చేయాలా ఏంటి? అదే కదండి మూర్ఖత కనపరచడం అంటే. సౌలు మూర్ఖత కనపరచలేదు లేదా? తిరస్కారం చేసే లేదా? తిరుగుబాటు చేసే లేదా? ఇప్పుడు సౌలు దగ్గర మనం ఏమి నేర్చుకోవాలండి? గొప్ప నాయకుడు, దేవుడు ఇచ్చినటువంటి ఆధిపత్యాన్ని గుర్తించలేకపోయాడండి. జనులు సంతోషపరచడానికి నాయకుడు ఆలోచించాడండి, దేవుని సంతోషపరచడానికి సౌలు ఆలోచించలేదండి. ఇప్పుడు సౌలు దగ్గర నేను అర్థం చేసుకుంది ఏంటంటే, దేవుడిచ్చిన ఆధిపత్యం నిలుపుకునే రాజు, దేవుడిచ్చిన ఆధిపత్యాన్ని, ఆధిక్యతను. 3 మొదటి సమూయేలు 15వ అధ్యాయము మొత్తం రాసుకోండి. అధ్యాయం మొత్తం 22 నుంచి చివరి మాటల్లో నువ్వు రాజుగా ఉండమన్నాడండి. ఎక్కడన్నాడు ఆ మాట? 24వ వచనం చదవండి. సౌలు జనులకు జడిసి వారి మాట విన్నందున నేను యెహోవా ఆజ్ఞను నీ మాటలను మీరు పాపం తెచ్చుకుంటుని. అప్పుడు దేవుడు అంటున్నాడండి, లేకపోతే దేవుడు సమూయేలు ద్వారా చెప్తున్న మాట 26వ వచనంలో, నీతో కూడా నేను తిరిగి రాను, నీవు యెహోవా ఆజ్ఞను విసర్జించదు కనుక. దేవుడు అంటున్నాడు ఆయన ద్వారా, యెహోవా నేను విసర్జించడని చెప్పి దేవుడు ఏం చేశాడండి? ఆయన విసర్జించాడండి. అంటే ఈ అధ్యాయం చదివితే కొన్ని ఎక్కువ సమాచారం ఉంటుంది, టైం లేదు కాబట్టి నేను వదిలిపెట్టేస్తున్నానండి. అప్పుడు 15వ అధ్యాయం మొత్తం దేవుడిచ్చిన ఆజ్ఞను ఆధిక్యతనండి, ఆజ్ఞ కాదు, ఆధిక్యతను నిలుపుకోలేని రాజు అవిధేయుడయ్యాడు, దేవుని చేత విసర్జించబడ్డాడు. నిలుపుకోలేని రాజు ఎవరన్నా ఆయన? సౌలు. ఏం ప్రతిఫలం పొందుకున్నాడండి? దేవుడి మాటకు అవిధేయుడు ఏం ప్రతిఫలం పొందుకున్నాడండి? దేవుని చేత విసర్జించబడ్డాడండి. రాజు స్థానాన్ని ఏం చేశాడండి? కోల్పోయాడండి. దేవుని చే విసర్జించబడ్డాడండి. ఇంకో చిన్న సందర్భం, దావీదు జీవితంలో జరిగిన ఒక సంఘటన చెప్తానండి, ముగిస్తాను, టైం అయిపోయింది, 9:30 అవుతుంది. దావీదు జీవితంలో కూడా ఒక సందర్భంలో అలక్ష్యం చేశాడండి, దేవుడి మాట పక్కన పెట్టేశాడండి, మనుషులను ఎప్పుడు కోరుకున్నాడండి, మనుషులు సంప్రదించాడండి, మనుషుల యొక్క అభిప్రాయాలు తీసుకున్నాడండి. ఏం చేద్దాం? ఏ సందర్భం అండి అది చెప్తారా? మందసాన్ని తరలించే క్రమం అండి. వాస్తవానికి మందసాన్ని తరలించాలంటే, దేవుడి కార్యం జరిగించాలంటే రాజు ఎలా చేయాలండి? ఎవరిని కన్సల్ట్ అవ్వాలండి? అంటే గ్రంథం దగ్గరికి వెళ్ళాలండి. వాస్తవానికి ధర్మశాస్త్రం ఇద్దరి దగ్గరే ఉండిద్దండి, లేవీ దగ్గర, రాజు దగ్గర. రాజు అయిన తర్వాత మీరు ద్వితీయోపదేశకాండం 17వ అధ్యాయం చదివితే రాజు ఏం చేస్తాను, తనకు ఒక ప్రతిని రాయించుకుంటాడండి.
ఎందుకంటే రాజు దేని ప్రకారంగా పరిపాలన చేయాలండి? ధర్మశాస్త్ర ప్రకారంగా పరిపాలన చేయాలండి. ఈ యాజకుడు దేని ప్రకారంగా సేవ చేయాలండి? ధర్మశాస్త్ర ప్రకారంగా సేవ చేయాలండి. ధర్మశాస్త్రం వ్యతిరేకంగా ఈ రెండు చేయడానికి అధికారం లేదండి వీళ్ళిద్దరికీ. అయితే ఈ రాజు ఏం చేస్తాడంటే, రాజు అయిన తర్వాత దావీదు ఒక సందర్భంలో మందసం కిరియత్యారం ఉండిపోయింది, అబీనాదాబు ఇంటూ ఉండిపోయినప్పుడు దాన్ని తరలించాలి. ఇప్పుడు తరలించడానికి ఏం చేశాడు ఆయన? కొత్త బండి చేయించాడు ఆయన. అంటే దేవుడి కార్యక్రమం జరిగించడానికి మనం ఏమనుకుంటామండి? అంటే ఘనంగా చేయాలనుకుంటామండి. ఘనంగా చేయటం మంచిదే, కానీ ఆ ఘనంగా చేసేటప్పుడు దేవుడు చెప్పిన విధానంలో చేయటానికి ప్రయత్నం చేయాలి తప్ప మన ఉద్దేశాన్ని అక్కడ ఏం చేయకూడదండి, ప్రయత్నం చేయకూడదండి. ఆయన చేసిన మొట్టమొదటి పొరపాటు ఏంటంటే కొత్త బండి చేయించాడండి. ఎన్నడూ మోతమోయిన ఇడ్లుని బండి కట్టాడండి. అంటే ఇప్పుడు ఇంతకుముందు ఏదో ఒక ఇడ్లు మోసినాయి అనుకోండి, దేవుడు ఘనత రాదేమో. ఆ కోణంలో ఆయన ఆలోచన మంచిదే, కానీ గ్రంథం చదివితే అలాగ ఉండదు. గ్రంథం ఏం చెప్తుందంటే పరిశుద్ధ స్థల ఉపకరణాలు ఏం చేయాలంటే ఎడ్లు ఇవ్వలేదండి, బండ్లు ఇవ్వలేదండి. కహాతీలకి భుజాల మీద మోసుకుంటూ రావాలండి. భుజాల మీద మోసుకుంటూ రావాలని దేవుడు చెప్తే ఈయన ఏం చేస్తాడు? ఎడ్లు బండి చేపిస్తాడు కొత్తది. ఎన్నడూ మోతమోయని ఎడ్లని ఆ బండికి కడతాడు. ఆ మందసాన్ని ఏం చేస్తాడు? తీసుకొచ్చి ఆ బండి మీద పెట్టిస్తాడండి. అప్పుడు 30,000 మంది సూర్యులు గొప్ప ఆర్భాటంతో ఆ మందసాన్ని ఏం చేస్తారండి? తీసుకొని వెళ్తూ ఉంటారు. 30,000 మంది అంటే ఒకసారి ఊహించండి ఎంతమంది ఉంటారు, ఎలా ఉండిద్దో. ఆ మందసం ఆ పక్క బండి మీద వస్తూ ఉంటుంది. 30,000 మంది వీరులు, యుద్ధ వీరులు, వాళ్ళు గొప్ప ఆర్భాటం ఏం చేస్తారండి? అస్కాట్గా వెళ్తూ ఉంటారండి. ముందు ఆ మందసానికి ముందుగా యాజకులు ఉంటారండి, దాని దగ్గర సహస్రాధిపతులు, శతాధిపతులు, వీళ్ళందరూ ఉంటారండి. ఎంత వైభవంతో వెళ్తూ ఉంటుందండి. అయితే ఈ తరలించే విషయంలో ఎవరిని కన్సల్ట్ అయ్యండి? దినవృత్తాంత గ్రంథం 1వ గ్రంథం 13వ అధ్యాయం చదువుతున్నప్పుడు గ్రంథాన్ని కాదండి ఆయన కన్సల్ట్ అయింది, గ్రంథాన్ని సంప్రదించలేదండి. గ్రంథం చదివితే ఆయనకు అర్థమయ్యేది ఎలా తరలించాలో. గ్రంథాన్ని కాకుండా ఇక్కడ మనుషుల అభిప్రాయాలు తీసుకున్నాడు చూడండి. మనుషుల అభిప్రాయాలు తీసుకుని ఎంత నష్టం చేశాడంటే ఆయన 13వ అధ్యాయం చదువుతున్నప్పుడు దినవృత్తాంతాల గ్రంథము 1వ గ్రంథము 1వ గ్రంథము 13వ అధ్యాయం 1 నుంచి చదువుతున్నప్పుడు దావీదు సహస్రాధిపతులతోనూ శతాధిపతులతోనూ, సహస్రాధిపతులు అంటే 1000 మంది మంది అధిపతులు అండి. అంటే ఇప్పుడు శతాధిపతులు అంటే 100 మంది అధిపతి. ఈ అధిపతులందరితో ఆలోచన చేసి వాస్తవానికి ఎక్కడికి వెళ్ళి ఆలోచించాలి? గ్రంథం చదివి ఆలోచించాలి. దేవుడి కార్యాలు జరిగించే విషయంలో ఎలా తరలించాలి మనసుని. గ్రంథాన్ని పక్కన పెట్టేశాడు, మనుషులు సంప్రదిస్తాడండి అధిపతుల్ని. ఈ మనుషులని చెప్పాలి లేదు అధిపతులు. వీళ్ళు మొహాటని పోయారండి. రాజు ఏమంటాడని మొహాటం అండి మనుషులకి. కొన్ని సందర్భాల్లో మనం మొహాట పోతాం కదండి, ఇది చెప్పలేదండి రాజా ఇలా తగదు, మనం చేయకూడదని. అప్పుడు 2వ వచనంలో ఈ యోచన మీ దృష్టికి అనుకూలమైన, ఎవరి దృష్టికి అనుకూలంగా ఉండాలి? వాస్తవానికి దేవుడి కార్యం చేస్తున్నప్పుడు దేవుని దృష్టికి అనుకూలంగా ఉండాలి. ఇప్పుడు ప్రజలు పిలిచి ఏమంటున్నాడండి? మీ దృష్టికి అనుకూలమైన ఎడల అంటున్నాడండి. మీ దృష్టికి అనుకూలమైన ఎడల, అనుకూలమైన మన దేవుడైన యెహోవా వల్ల కలిగిన ఎడల ఇశ్రాయేలు నివాస ప్రదేశంలో ఎందంతటినూ శేషించి ఉన్న మన సహోదరులను లేకపోతే తమ పట్టణములలోనూ పల్లెల్లోనూ కాపురమున్న యాజకులను, లేవీలను మనతో కూడా లేకపోతే మనతో కూడుకున్నట్లు వారి యొద్దకు పంపి మన దేవుని మందసమును మరలా మన యొద్దకు కొనివత్తుము రండి. మందసాన్ని తరలించే విషయంలో సంప్రదింపులండి ఇవన్నీ కూడా. సౌలు దినములో దాని యొద్ద మనం విచారం చేయకి ఉంటుంది. ఈ కార్యము సమాజికులందరి దృష్టికి అనుకూలమైన గనుక. ఎవరి దృష్టికి అనుకూలంగా ఉందంట అండి? మనుషులందరి దృష్టికి అనుకూలంగా ఉంది. దేవుని యొక్క వాక్యాన్ని చూసి ఆ వాక్య క్రమం చొప్పున చేయటానికి పూనుకున్నారా? లేదండి. ఈ జనులందరూ ఆ ప్రకారం చేద్దామని పూనుకున్నారు. కిరియత్యారీము నుంచి తీసుకురావడానికి అబీనాదాబు ఇంట్లో ఉన్నటువంటి మందసాన్ని తరలించడానికి ప్రయత్నం చేశారండి. కొత్త బండి చేయించారు, బండి మీద పెట్టేశారు. గొప్ప ఆర్భాటంతో 30,000 మంది సూర్యులు ముందు ఆ రథం వెంట వెళ్తూ ఉన్నారండి. ఇప్పుడు వెళ్తూ ఉన్నప్పుడు ఆ నాకోడు కళ్ళం దగ్గరకు వచ్చిందండి బండి రాగానే పొలం కదా అది, ఆ కళ్ళం దగ్గరకు వచ్చినప్పుడు ఎద్దు కాలు జారిందండి. కాలు జారినప్పుడు ఆటోమేటిక్గా ఒక ఎద్దు ఏమైద్దండి? ఉరిగిపోయింది కదండి. అలాగా ఉరిగినప్పుడు ఫ్లాట్గా ఉన్న బండి కూడా ఏమైద్దండి? ఇప్పుడు ఫ్లాట్గా బండి ఇట్లా వెళ్తుంది, ఉరిగిపోయినప్పుడు ఏమైద్దండి? ఆటోమేటిక్గా ఉన్న మందసం జారిపోయిద్దండి. ఆ జారిపడుతున్నప్పుడు ఆ ఉజ్జయినేవాడు పక్కనే ఉన్నాడండి పాపం. అప్పటి కొంతమంది దేవుని మనసు మరి పోతను పుట్టుకోవడానికి ప్రయత్నం చేశాడండి. వెంటనే ఏం చేశాడు దేవుడు? అతన్ని కాల్చి చంపేసాడండి. దావీదు కళ్ళు తీసాడండి.
షాక్ అండి. ఇదేంటి ఇలా జరిగింది, దేవుడి కార్యం జరిగిస్తున్నప్పుడు ఉజ్జ చచ్చిపోయాడు ఏంటి అనిపించిందండి. అప్పుడు కళ్ళు తెలిసాడండి. ఏం జరిగిందని తప్పిద్దాం. పరిశుద్ధ స్థల ఉపకరణాలు ఏం చేయకూడదంటే ముట్టకూడదు. సంఖ్యాకాండం 4:15 చెప్తానండి. 15-16 వచనం చెప్తున్నప్పుడు నేను అన్ని వచనాలు చదవట్లేదు. అంటే మందసం ఆవిడ ముట్టకూడదండి. ముట్టకుండా ఉండటానికి ఏం చేస్తారంటే మందసానికి ఇక్కడ చెరిపేశాను కదా రింగులు ఉంటాయండి. ఆ రింగుల్లో ఏం చేస్తారు, అటు ఇటు మందసానికి రింగులు ఉంటాయి. రింగుల్లో కడ్డీ దూరిస్తే ఆ కడ్డీ ముళ్ళు దూర్చిన తర్వాత కహాతీలు ఏం చేస్తారు, భుజాల మీద మోసుకుంటూ వెళ్తారండి. బండి ఇవ్వలేదండి వాళ్ళకి. గెర్షోనులకి ఇచ్చారు. గెర్షోనులకి 2 బండ్లు 4 ఎద్దులు ఇచ్చాడు. ఆ మెరారీలకి 4 బండ్లు 8 ఎడ్లు ఇచ్చారు. కానీ కహాతీలకి బండ్లు ఇవ్వలేదండి. ఎందుకంటే వాళ్ళు పరిశుద్ధ స్థల ఉపకరణాలు మోయవలసిన పాత్ర భుజాల మీద మోసుకుంటూ రావాలండి. దేవుడు చెప్పినటువంటి ఆజ్ఞ అదైతే, దేవుడు చెప్పిన పద్ధతిలో దేవుడి నియమం జరిగించాలైతే, ఇప్పుడు దావీదు ఏం చేశాడు, ఘనంగా చేయడానికి పూనుకున్నాడు. ఘనంగా చేయాలా, దేవుడు చెప్పిన క్రమంలో చేయాలా? ఇప్పుడు చాలా విషయాల్లో మనం ఘనంగా చేయడానికి పూనుకుంటున్నామండి కదండి. దేవుడు చెప్పినవి ఇవన్నీ ఫలితం ఏంటండి? ఉజ్జ చనిపోయాడు లేదా? అప్పుడు దావీదు కళ్ళు తెరిచాడు. ఉజ్జ చచ్చిపోయిన తర్వాత అరే ఏంటి ఇలా జరిగిందని పక్కనున్న యాజకుని అడిగితే ఇది సంగతి అన్నాడండి. అప్పుడు మళ్ళీ అరే నా బుద్ధి వచ్చింది, నేను అనవసరంగా ఇలా చేశానని కహాతిని పిలిపించి ఏం చేశాను, మళ్ళీ భుజాల మీద మోయించి తీసుకొస్తాడండి. అంటే ఎందుకు ఈ విషయాలు నేర్చుకోవాలి అంటే, దేవుడు మనుషులకి తన సందేశాన్ని ఇచ్చిన తర్వాత, తన సంకల్పాన్ని మనుషులకు తెలియపరిచిన తర్వాత తన ఉద్దేశాన్ని మార్చుకునేవాడు కాదండి. ఆయన పంతాన్ని మార్చుకోడండి దేవుడు. ఆయన మహోన్నతుడు, సార్వభౌముడు కాబట్టి మనిషి ఆయన చిత్తాన్ని సంపూర్ణంగా ఏం చేయాలండి, నీకు ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోయినా సంపూర్ణంగా లోబడాల్సింది తప్ప దాన్ని మార్చే అధికారం మనకు లేదండి. మన పద్ధతుల్లో, మన ఉద్దేశాలు, మన ఆలోచనలు ఆయన చిత్తానికి సరిపడిన విధంగా ఉండాలి తప్ప మనకు నచ్చినట్టుగా నేను చేస్తానంటే దేవుడు ఏం చేయడండి. ఇప్పుడు వీళ్ళు ఘోరమైన తప్పితే ఏం చేసే చెప్పండి, ఘోరమైన తప్పితే ఏం చేసే చెప్పండి. నాదబబీళ్ళు వేరే దేవతలకు దూపం వేశారా, యెహోవాకే దూపం వేశారా? యెహోవాకే దూపం వేసినప్పుడు ఎందుకు చంపాలి దేవుడు? నా ప్రశ్న. ఆజ్ఞాపించిన అగ్ని తీసుకురావాలి తప్ప వేరే అగ్నిలో తీసుకురావడానికి అధికారం లేదండి. అది విధేయతండి. విధేయత గురించి సేవ దేవుడు అంగీకరిస్తాడు తప్ప మనుషులకు నచ్చింది కాబట్టి ఇలా చేస్తా అంటే మాత్రం దేవుడు దాన్ని ఏం చేయడండి. నాకు కుదిరింది ఎలాగిందంటే మాత్రం దేవుడు ఏం చేయడండి, అంగీకరించడండి. మోషే ఎంత ఘోరమైన తప్పిదం చేశాడండి. ఆ మహనీయుడు ముఖ్యుడు, సాత్వికుడు, నా ఇల్లతులు నమ్మకస్తున్న దేవుడి చేత సాక్ష్యం పొందుకున్నాడు. కానీ దేవుడు ఆయన గురించి చెప్పిన మాట, నా పరిశుద్ధం సన్మానించే విధంగా నమ్ముకోలేదు మోషే అన్నాడు ఆయన. కాబట్టి నువ్వు నీ అన్న అహరోను కాలంలో ప్రవేశించలేదా? బతిలాడుకున్నాడు దేవుణ్ణి. ఇంకెన్నడూ ఆ విషయం మాట్లాడగాకన్నాడు, ఖండితంగా చెప్పేసాడు. ఇప్పుడు మోషే కణాలు వెళ్ళలేకపోవడానికి కారణం ఏంటండి? ఆయన దేవుని పరిశుద్ధను సన్మానించే విధంగా నమ్ముకోలేదండి. అంటే సన్మానించడం అంటే ఆయన ఏం చెప్పాడు అదే చేయాలండి, అంతే. మన ఎమోషనల్ స్థానం లేదండి. దేవుడు ఇచ్చినటువంటి ఆధిక్యత నిలుపుకోలేకపోయాడు రాజు. దావీదు దగ్గర మనం ఏం రాసుకోవచ్చండి? దావీదు దగ్గర నేనేం రాసుకున్నానంటే, దేవుని కార్యాన్ని దేవుని పద్ధతిలో కాక సొంత పద్ధతిలో చేయటానికి, దేవుని కార్యాన్ని దేవుని పద్ధతిలో చేస్తే వాక్యం దగ్గరకు వస్తాడు. ఇప్పుడు వాక్యాన్ని కన్సల్ట్ అయ్యాడా, మనుషులు సంప్రదించాడు దావీదు. మనుషులు సంప్రదించాడండి. ఇప్పుడు మనుషుల యొక్క ఆలోచన మేరకు దేవుని కార్యక్రమాలు జరిగించవచ్చండి. అంటే సలహా తీసుకోవడం తప్పులేదండి. అది కూడా ఇచ్చే సలహా దేని ప్రామాణికం చేసుకుని ఇవ్వాలండి. సహోదరులు, సహోదరులు సంఘంలో బ్రదర్ ఏదైనా కార్యక్రమం చేద్దాం, అది చేద్దాం, ఇది చేద్దాం అన్నప్పుడు అది దేవుని చిత్తానికి అనుకూలమైంది ఉండాలి తప్ప మనుషులు ఎప్పుడు కొరకు మనుషుల యొక్క ఉద్దేశాన్ని నెరవేర్చుకోవడానికి ఉండకూడదండి. నేను రాసుకుంది అదండి. దేవుని కార్యములను దేవుని పద్ధతుల్లో కాక సొంత పద్ధతుల్లో చేసినటువంటి రాజు నష్టపోయాడండి. అంటే ఆయనకి బుద్ధి వచ్చింది, ఉజ్జ చచ్చిపోయాడండి. ఉజ్జ కూడా మంచి ఉద్దేశంతో పట్టుకున్నాడు పాపం ఆ మందసాన్ని. కానీ దేవుడు ఏం చెప్పాడు, ముట్టొద్దు అన్నాడండి. ముట్టొద్దని ముట్టుకొని ఉండాలి అంతే. నా మందసం నేను కాపాడుకుంటాను, పడేసుకుంటాను, నా ఇష్టం అంటాడు దేవుడు. నా ఇష్టం అంటాడు దేవుడు, అంతే ఆయన పంత. కానీ మనం ఏం చేయకూడదండి, అయ్యయ్యో అనకూడదండి. అక్కడ ఆయన రాజు హృదయానుసారుడు. నువ్వు రాజు అయితే ఎవడ గొప్ప, రాజు అయితే ఏంటి, రంగం అయితే ఏంటి, ఎవరికేం గొప్ప అండి రాజు అయితే? రాజు కూడా ఎవరి చేత నియమించబడినవాడే, దేవుడి చేత నియమించబడినవాడే. అంటే ఈ కోణంలో మనం ఆలోచన చేస్తే దేవుని వాక్యం మన దగ్గరకు వస్తున్నప్పుడు ఎంత పాటలో మనం విధేయత చూపిస్తున్నామండి.
ఎన్ని సందర్భాల్లో మనం చెప్పినట్టుగా చేయడానికి పూనుకుంటున్నాం? ఒకసారి మనసు పెట్టండి. అంటే ఇవి ప్రాక్టికల్గా మనం ఆలోచిస్తే గుండెలు పగులుతాయండి. మనం ఏదో సరదాగా ఈ విషయాల్లో తేలిగ్గా తీసుకుంటున్నాం కాబట్టి, ఎన్నో ఏళ్ళ నుంచి అంటున్నాం కాబట్టి సంగతిలో చాలా తేలిగ్గా తీసుకుంటున్నామండి. చెప్పినట్టుగా చేయకపోతే శిక్షా విధి ఉందా లేదా? మరి ఇప్పుడెందుకు శిక్ష రావట్లేదు? ఇంకెందుకు శిక్ష రావట్లేదు ఇప్పుడు? మరి దేవుడు కృప చూపిస్తున్నాడండి, మార్చుకుంటారని. మనిషి ఏం చేయట్లేదండి. ఆయన అనుగ్రహించడానికి ఏం చేస్తున్నాడు? మనిషి తృణీకరిస్తున్నాడు. ఆయన తన ఉగ్రతను ఏం చేస్తున్నాడు? తన మీదకి సమకూర్చుకుంటున్నాడు. ఆయన బైబిల్లో కొన్ని సంఘటనలు ఉన్నాయి. ఇదే చూపించిన వారు ఎలాగ దీవించబడ్డారో ప్రార్థన చేసుకుని ముగించుకుందాం. అయితే అవదండి, నేను ముగిస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. గంట అయిపోయింది. కొంచెం నిర్మలమైన మనసుతో ఈ మాటలు మీరు ఆలకిస్తారని మనం చేస్తున్నాను. దేవుడు ఆయన సార్వభౌముడైతే ఆయన చిత్తాన్ని ఆజ్ఞ రూపంలో మానవుడికి తెలియపరుస్తున్నప్పుడు ఆయన ఆజ్ఞాపించిన మాటకు మనిషి ఏం చేయకూడదంటే ఏది కలపడానికి ప్రయత్నం చేయకూడదండి. మన జ్ఞానమో, మన మేధస్సో, మన తెలివితేటలో ఆయన కార్యక్రమాలు జరిగించడానికి ఏం చేయకూడదండి, ఉపయోగించకూడదండి. ఆయన ఏం చెప్పాడో అదే చేయడానికి ప్రయత్నం చేయాలి తప్ప దానికి ఏం చేయకూడదని సవరణ చేయడానికి మనకు అధికారం లేదండి. మార్పులు చేర్పులు మన పని కాదండి. అది దేవుడు ఏం చెప్పాడో అదే చేయడానికి ప్రయత్నం చేయాలండి. నాకు అది చేయటం కష్టం అయినా సరే ప్రయత్నం చేయాలండి. నాకు ఇష్టం లేదు అది చేయటం, అయినా సరే కుదుర్చుకోవాలండి. ఎందుకంటే ఆయన సార్వభౌముడు. అలాగ చేస్తేనే ఆయన చిత్తాన్ని మనం జరిగించిన వాళ్ళు. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడుగు మా తండ్రి, కృపాసత్య సంపూర్ణకు మా దేవ, మీ విశేషమైన మీ కనికరము, మీ కృపాక్షేమాన్ని బట్టి ఇప్పటివరకు మమ్మల్ని సజ్జులుగా నుంచి ఈ రాత్రికాల సమయంలో విలువైనటువంటి మీ సంగతులు, పరలోక సమయం వర్తమానం, మీరు పరలోకంలో ఉన్నటువంటి మహనీయులని మీ సార్వభౌమ అధికారాన్ని బట్టి మీరు వాక్యాన్ని ఇచ్చి ఆ వాక్యాన్ని సంపూర్ణంగా లోబడాలని మీరు కోరుతూ ఉన్నారు. మీ నామంతటి కంటే కూడా మీ నామే గొప్పది, పరిశుద్ధమైనది. ఎవరైనా ఆ నామాన్ని వ్యర్థంగా ఉచ్చరిస్తే వాళ్ళు నిర్దోషిగా అంచనని చెప్పి ఖండితంగా చెప్పినటువంటి దేవుడు మీరు. ఆ నామంతటి కంటే కూడాను మీరు ఇచ్చిన వాక్యాన్ని గొప్పదిగా చేశారు. ఆ వాక్యాన్ని మనుషులమైన మేము ఎంతో లోబడాలి, ఎంతో విధేయత చూపించాలి. ఆ వాక్యం దగ్గర మేము సంపూర్ణంగా మీ చిత్తం జరిగించాలని మీరు ఆదేశిస్తూ ఉన్నారు. మీ చిత్తము స్పష్టంగా తెలుసుకొని వాటిని మేము అర్థం చేసుకొని మేము బ్రతుకుటే కాకుండా మా కుటుంబాల వాక్యానుసారంగా కట్టుకోగలుగుతూ జ్ఞానం ఇవ్వండి. నాయన, నిర్లక్ష్యం పెట్టినటువంటి యాజకులు నాశనం అయిపోయారు. పరిశుద్ధ సన్మానించలేని నాయకులు రాలిపోయారు. మీ చిత్తాన్ని జరిగించే విషయంలో మనుషులను సంప్రదించి మనుషుల ఇష్టాలు, మనుషుల అభిప్రాయాలు, మనుషులు సంతోషపరచడానికి రాజులుగా ఉన్నవారు నష్టపోయారు. దేవా, ఈ సంఘటనలన్నీ కూడా మాకు దృష్టాంతాలుగా బుద్ధి కలిగిన నిమిత్తము, బోధ కలిగిన నిమిత్తం రాయించారు. ఎన్నో సంగతులు మేము విన్నాం, గ్రహింపుతో విని దాన్ని అర్థం చేసుకొని వాక్యం ఏం చెప్తూ ఉందో దాని ప్రకారంగా మా విశ్వాసాన్ని కొనసాగించటకు, మనుషుల పద్ధతులతో మిమ్మల్ని సేవించడానికి కాకుండా మీ పద్ధతుల్లో మీ నీతిని అనుసరించి మేము నడుచుకుని వర్ధిల్లగలిగే జ్ఞానం ఇమ్మని ఈ రాత్రి విన్న విషయాలు విడిచిపెట్టి కొట్టుకొని పోకుండా వాటి నిలకడగా కొనసాగలిగే విషయంలో అందరికీ మీ కృపా జ్ఞానం ఇచ్చి నడిపింపజేస్తారు. నమ్ముతూ విశ్వసిస్తూ వచ్చిన వారిలో ఎవరెవరు ఏ కుటుంబాల్లో ఏ సమస్యలు ఉన్నాయో వారికి ఉన్న అవసరాలన్నింటిలో మీరు తోడుగా ఉండి, భౌతికంగా పిల్లల చదువులు, వారి ఉద్యోగ ప్రయత్నాలు, వారి యొక్క భవిష్యత్తు కొరకు, యవనస్తుల బిడ్డల కొరకు ప్రత్యేకించి ప్రార్థన చేస్తున్నాం తండ్రి. వారు మీ మార్గంలో నిలిచి వర్ధిల్లుటకు సహాయం దయచేయండి తండ్రి. బిడ్డలు తల్లిదండ్రుల విషయంలో కూడా ప్రార్థన చేస్తున్నాం. తల్లిదండ్రులకు అన్ని విషయాల్లో పడుతూ పిల్లలు కూడా వారి మంచి భవిష్యత్తును అందించే, మంచి మాదిరి చూపించే తల్లిదండ్రులు ఉండగలుగుటకు కూడా సహాయం దయచేయండి తండ్రి. వారి పోషణార్థం చేస్తున్న పనుల్లో తోడుగా ఉండండి. మా గ్రామ స్థాయి అధికార పాలకులను మీరు దీవించండి. ఈ పరిచయ విషయంలో పాలు పంపులు పొందిన ప్రతి సహోదరుని మనం దీవించి ఆశీర్వదించండి. ప్రతి మాసం ఇలా ఒక్కరోజు ఇలాగ మేము మీ నిత్య జీవానికి సంబంధించిన విషయాలు ఇలాగ మేము బోధించబడుతూ ఉన్నాం. వినిన సంగతులను మేము గ్రహించి అర్థం చేసుకుని మేము బ్రతుకులాగిన పరలోక సంబంధమైన పిలుపులో మేము పాలివారమై పరిశుద్ధుల పట్టణంలో మేము ప్రవేశించగలుగుటకు చాలా భక్తి, విశ్వాసాలు మాకు అనుగ్రహిస్తారు. నామతో విశ్వసిస్తూ మరోసారి ఏదైనా ప్రార్థించి అడిగి పొందుకునే విషయం మర్చుంటే మీరు జ్ఞాపకం చేసుకుని వారికి ఉపకారం చేస్తారని ఈ పరిచర్యలో పాలు పంపులు పొందిన అందరినీ మీరు దీవించి ఆస్వాదించి వచ్చిన వారందరికీ చిన్నపాటి అల్పాహారం సిద్ధపరచి ఉండగా అవందరికీ సమృద్ధిగా సరిపడలాగా మీరు వారిని దీవించి హెచ్చించి బలపరచమని మరోసారి మరొక మాసంలో ఇలాగ మేము కలుసుకోగలిగే అనుకూల పరిస్థితులు ఇవ్వమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామం పెట్టుకుని ప్రార్థిస్తూ ఉన్నాం తండ్రి. ఆమేన్. ప్రభునామమున మీ అందరికీ వందనాలు తెలియపరుస్తున్నాం. సహోదరులు అల్పాహారాన్ని అందించడానికి దయచేసి ఆహరించాలని మనం చేస్తున్నాం. పేపర్లు ఉంటే చూసి